దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మంచి వాక్య సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వీళ్ళారా మిమ్మల్ని అందరినీ కూడా దేవుని దివ్య వాక్య సముఖానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మనము కలిసి దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో వాక్య ధ్యానాన్ని చేద్దాం. పిల్లరా, ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుంచి పరమగీత గ్రంథం 3వ అధ్యాయం పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీల్లో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తము ద్వారా నీ కృపాసనం ఆశ్రయిస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీతి గల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చు. ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతుండగా పరిశుద్ధాత్మదేవుడా మీరే ప్రకటించువారిగా, గ్రహింపచేయవారిగా, ఒప్పింపచేయవారిగా, మహిమగల మీరు అక్కడకు సిద్ధపరిచి సేవకు ఆయత్తపరచమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారండి. దేవుని వాక్య పరిచర్య మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చి, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచి, దేవుని రాజ్యములో మనము ప్రయోజకులముగా ఉపయోగపడినట్లుగా చేస్తుంది. మహిమగల రాకడకు మనల్ని సిద్ధపరుస్తుంది. వాక్యపు ఆకలి కలిగిన బిడ్డలంగా మనం ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. కొండ మీది ప్రసంగంలో ప్రభు చెప్పింది అదేగా, నీతి కొరకు ఆకలి వారు, ఆమేన్, హల్లెలూయా. కనుక నీకు ఆ దాహం, నీకు ఆ తాపత్రయం, నీకు ఆ ఆకలి లేకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని, దైవికంగా కలిగే ఒక సంతృప్తిని పొందలేవు. కనుక నీరు ధారగా కురిపించబడుతున్న పాత్ర బోర్లేస్తే నిండదుగా, తెరవబడిన పాత్ర కావాలి. సో యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మను, నీ హృదయాన్ని దేవుని ఎదుట తెరవాలి. నన్ను నింపు ప్రభువా అనే ఆరాటం ఉండాలి. దేవుని ఆత్మకు మనము అప్పగించుకోవాలి. నేను ఎప్పుడూ చెప్పే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వి కెనాట్ హెల్ప్ హోలీ స్పిరిట్ గాడ్, బట్ వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనం పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయలేము, కానీ పరిశుద్ధాత్మ దేవునికి సహకరించాలి. చేయి గట్టిగా బిగిస్తే ఎవడు కూడా ఇంజెక్షన్ చేయలేడు, ఎంత పెద్ద డాక్టర్ అయినా. కనుక పేషెంట్ హ్యాస్ టు కోఆపరేట్. మీరు ప్రతి మాటతో ఏకీపించకపోతే, అప్పగించుకోకపోతే, నమ్మకపోతే, నోటితో ఒప్పుకోకపోతే, ప్రార్థనలో అప్పగించుకోకపోతే దాని వల్ల ఉపయోగం ఏముండదు. అంచేత మీరు యేసయ్యకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు మాట్లాడు ప్రభా, మాట్లాడితే బ్రతుకుతాను ప్రభా, మాట్లాడితే ఈ సండే స్కూల్ ప్రార్థన వదిలేసి నువ్వు మాట్లాడితే లోబడతాను ప్రభు అని చెప్పండి. నువ్వు మాట్లాడితే అప్పగించుకుంటాను ప్రభు అని చెప్పండి. అది ఏమైనా మంచిగా ప్రయోజనం కలిగిస్తుంది. మీరు చాలాసార్లు ప్రార్థన చేయండి, నోరు తెరవండి, స్వరం ఎత్తండి,
అని చెబుతూ ఉంటే కూడా గుసగుసలాడే ప్రార్థనలే చేస్తున్నారు. ఆ గుసగుసలాడే సంవత్సరం వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పుకొని తిరిగే కొండెములు చెప్పు ఒక పనికి మాలిన బృందానికి ఉంటుంది. దేవుని బిడ్డలకి అవసరం ఉండదు. దర్జాగా స్వరం ఎత్తి మాట్లాడాలి. అది కూడా మన ప్రియునితో చక్కగా ప్రభువుతో మాట్లాడుతున్నాం. ఏకాంత రహస్య ప్రార్థన కాదుగా, మందిరంలో సంఘంగా అందరం కూడుకున్నాం కనుక చక్కగా స్వరం ఎత్తి ప్రార్థించాలి. ఏదో ఒకసారి మీ కళ్ళు మూసుకొని కుడి చేయి పైకి ఎత్తండి. మీకు ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాటకి నేను లోబడతానయ్యా అని చెప్పండి గట్టిగా. చెప్పండి మరలా. మాట్లాడండి ప్రభువా, అప్పగించుకుంటున్నానయ్యా నీ వాక్యపు అధికారమునకు లోబడుతున్నానయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. చెప్పు. నిదర్శనమే నాకు చాలయ్యా, నిదర్శనమే నాతో మాట్లాడు. నీకెంత స్వరం ఉంటే అంత నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. అందరం ఏకమై నీవు పలికితే నాకు మేలయ్యా. యేసయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు, నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. నోటితో స్తుతిస్తూ ఒకసారి చప్పట్లు కొడదాం యేసయ్యకి. Come on people of God, it must be a joyful noise unto the Lord. Amen. Hallelujah. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. ఇశ్రాయేలీయుల్లో వారందరూ పరాక్రమశాలులు, వారందరూ యుద్ధ వీరులు, ఖడ్గదారులు. రాత్రి భయము చేత వారు ఖడ్గమును ధరించి వస్తున్నారు. ఇది మనం చదువుకున్న వాక్యం. మీకు నేను ప్రారంభము నుండి చెబుతున్నట్లే ఇందులో సంఘమునకు లభించిన మెచ్చుకోలు, పొగడ్త, ప్రశంస మనము సాధించవలసిన రాకడ అర్హత. హలో, అవునా? సరేనా? అప్పుడు దానికి ఏమనాలి? అది మరి బతిమాలించుకోకండి, చక్కగా ప్రతిమా ఎస్ అవును ఆమె అంటే వస్తూనే ఉండాలి. నాకు కలబడి ఒక మంచి కుర్చీ చూసుకొని దర్జా కూర్చోవడం కాదు, వెనకాలబడి రావాలి. స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా. దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ వచనములలో దేవుని సంఘం యొక్క భూమిక తేటగా తెలియచేయబడుతుండగా మొదట కొన్ని మాటలు వారి సామర్థ్యం, వారి స్థాయి, వారి అర్హత, వారి గొప్పతనం ఏదైతే వర్ణించాడో ఆ మాటలను వారి అర్హతలుగా, వారి యోగ్యతలుగా, వారి భాగ్యములుగా, వారి స్థాయిలుగా ఏవైతే కనపడ్డాయో వాటిని గురించి మనం మాట్లాడుకొని వీటన్నిటి పరాకాష్ఠగా అల్టిమేట్ రేంజ్లో ఆ చివరి మాటను మనం చెప్పుకొని ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తా జాగ్రత్తగా మాటలు వినండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఇప్పుడు సొలొమోను అంటే ఎవరు? రాజుగారు.
పల్లకి ఎందుకు వాడతారు? రాజుగారిని అందులో కూర్చోబెట్టుకొని దాన్ని అట్లాగా మోస్తూ వారు కోరుకున్న ప్రాంతాలకి ఆయన్ని తీసుకెళ్తారు. ఈ రాజుగారు ఈ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి వారు ఏమాత్రం అలసిపోకుండా వారికి సౌకర్యం కలిగినట్లుగా వారి ఇంటిలో అంతఃపురములో తమ పరుపు మీద తమ సింహాసనం మీద కూర్చున్నంత సౌకర్యంగా ఉండేలాంటి ఏర్పాట్లన్నీ పల్లకీలో చేసి ఆ పల్లకీని కొంతమంది భుజాన మోస్తూ రాజుగారు కోరుకున్న ప్రాంతాలన్నీ తిప్పుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ పల్లకి చాలా పెద్దది. రాజుగారి టీవీకి తగినట్లుగా దాని ఏర్పాట్లు ఉన్నాయి. దాని సైజు కూడా ఎంత పెద్దదో మనం ఊహించుకోవడానికి పరాక్రమశాలులు 60 మంది మోయాల్సి వస్తుందట. వాళ్ళు బలహీనులో చిన్నోళ్ళు కాదు కదా, వారందరూ పరాక్రమశాలులు, యుద్ధవీరులు, ఖడ్గదారులు, ఇలాంటి బలాఢ్యులు 60 మంది మోయాల్సి వస్తుందంటే అది ఎంత పెద్దగున్నదో కొంచెం మనం ఊహించుకోవచ్చు కదా. ఇంత పెద్ద పల్లకి ఒకడు మోయలేనిది, ఒంటెత్తుపోకడ పనికిరానిది, ఒక బృందముగా చేయవలసినది, ఆ రాజును మోయిచున్నది, రాజును ఊరేగించున్నది, రాజును ప్రదర్శించుచున్నది ఏదైనా ఉందా ఈ భూమి మీద అడిగితే దాని పేరే జీవము కలిగిన దేవుని సంఘము. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి ఒకసారి. వినండి, ఏంటది జీవము గల దేవుని? ఇప్పుడు జీవము గల దేవుని సంఘం యొక్క భాగ్యం ఏంటి ఈ భూమి మీద? ఒక రాజకీయ నాయకుని జెండానో అజెండానో మోసేది కాదు కదా. జీవమగల దేవుని సంఘం యొక్క భాగ్యం ఏంటి? మన రాజైన యేసయ్యను మన భుజాల మీద మోస్తా లోకమంతా మనం ఊరేగించాలి. చాలామంది రక్షించబడి ఎంతకాలమైనా వాళ్ళు పాతి పెట్టకుండా చంకలో పెట్టి దాచుకున్న కులాన్నే మోసి ఊరేగుతూ ఉంటారు. కొంతమంది తమ విద్యను ఊరేగింపజేయాలని చూస్తారు, కొంతమంది తమకున్న తలాంతులను ఊరేగించాలని చూస్తారు. ఇక్కడ యుద్ధవీరులే, పరాక్రమశాలులే, ఖడ్గదారులే, కానీ తమదైన దేనిని ఊరేగించట్లేదు, కానీ తమ రాజును వారు భుజాల మీద మోస్తూ ఉన్నారు, పల్లకి మీద మోస్తూ ఉన్నారు. ఈ రోజున రెండవ రాకల్లో ఎత్తబడని ఆశపడుతున్న క్రైస్తవులైనా సేవకులైనా ఈ పూట మనం మొదట నేర్చుకునే పాఠం ఏంటంటే, అర్హత ఏంటంటే, మన రాజును మోసే వాళ్ళంగా మనం ఉండాలి, రాజును ఊరేగించే వాళ్ళముగా ఉండాలి, మన రాజును భుజముల మీద మోసే వాళ్ళగా ఉండాలి. నేను అంటాను, అప్పుడప్పుడు లోకస్తులను, నాయకులను, రాజకీయాలను, కులాలను మోయిచున్న వారు అలా ఎందుకు మోయగలుగుతున్నారంటే వారి భుజాలు ఖాళీగా ఉన్నాయి కనుక. ఆల్రెడీ ఆక్యుపైడ్ అయితే సాధ్యం కాదు కదా. వేరొకరు వచ్చినట్లుగా, వేరొకరు ఎక్కున్నట్లుగా, వేరొకరిని మోయినట్లుగా నువ్వెందుకు కలిగున్నావు? నా ప్రాథమిక సిద్ధాంతం ఏంటంటే, ఏ క్రైస్తవుడు కూడా రక్షణ పొందిన దినం మొదలుకొని వాడి భుజములు ఖాళీగా ఉండకూడదు. మీరందరూ ఒప్పుకోలేదు ఈ మాటని. ఒప్పుకుంటే ఏమంటారు? సగం మంది ఎందుకన్నారంటే, కొంతమందికి ఆల్రెడీ ఎవడో ఉన్నాడు భుజాల మీద. నేను చెప్తున్నా, లాస్ లేదు ఇప్పటికైనా అని దించిపడే దేవునికి స్తోత్రం చెప్పు. చేత కాకపోతే పరిశుద్ధాత్మ సహాయం అడి, బొమ్మంటే పోతలేదయ్యా చూడు ఒకసారని తన్ని పాడేస్తాడు. యేసు రక్తం ఏం చేయం? మన భుజములో యేసును మోయేసేదానికి ఉపయోగపడాలి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. అన్యులు చెప్పుకోవాలి ఈ మాట, నామకర్తలు చెప్పుకోవాలి ఈ మాట. ఇదిగో వాళ్ళ ప్రభుని వాళ్ళు మోస్తున్నారు, వాళ్ళ ప్రభుని వాళ్ళు మోస్తున్నారు, వాళ్ళ రాజుగారిని వాళ్ళు మోస్తున్నారు. మరి మన రాజుగారు ఎవరు? చెప్పండి గట్టిగా. మన రాజుగారు ఎవరు? ఆయన మనకు రాజేనా? ఆయనకు రాజరికం ఉందా? నిజంగా ఆయనకు అంత రేంజ్ ఉందా? మన క్రిస్మస్ మూమెంట్లో ఒక నన్ను అడిగాడు, ఏమిటండి పెద్ద రాజు 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 సత్రంలో కూడా చూడలేక పశువుల పోకలు తొట్లో పడుకోబెట్టారు, పెద్ద రాజు అంట. ఒంటి మీద నాన్న మీద గుడ్డ మొక్కలేదు, పొత్తి గుడ్డలతో పెట్టారు, పశువుల పాకలో పెట్టారు, తొట్లో పెట్టారు, సత్రంలో కూడా సీన్ లేదు మీ ఓడికి, పెద్ద రాజు అంట. అరే చెప్పుకుంటాకే సిగ్గుండాలరా, పెద్ద రాజు అంట రాజు అని ఆయన చెలరేగిపోయి కామెంట్లు పెట్టాడు. వాళ్ళ నాయకుడు సాతాను, వాడికి తలకాయ లేదు. ఉందా తలకాయ? కొంచెం అనుమానంగా చూస్తారు ఏంది? తలకాయ చెత్త కొట్టాడు యేసయ్య. మరి తలకాయ లేనోడు బ్యాచి అంత తెలరేగిపోతే మన రాజు ఎవరో? మాట్లాడరా, సైలెంట్గా 4 గోళ్ళ మధ్యలో కూర్చుంటాం. చెలరేగిపోయే యేసు రక్తం ఏం చేయం? చెప్పు గట్టిగా స్తోత్రం అని.
ఆమెకు కూడా చెప్పాను, అరే మీ నాయకుడికి తలకాయ లేదు, తలకాయ లేనివాడి బ్యాచ్కి ఇంతకన్నా పెద్ద పెద్ద ఐడియాలు ఏమవుతాయిరా. మా నాయకుడు ఎవరు? మీ నాయకుడు తలకాయ చేత కొట్టినాడు. ఆయన వచ్చి మా గుండెకాయలో కూర్చున్నాడు. ఆయన మాకు శిరస్సుగా ఉన్నాడు. మా రేంజ్కి మీరు అట్టాకు ఎప్పటికి రాలేరు. మీరు మా ఐడియాలజీ వేరు ఉంటుంది. ఎందుకని? మా తలకాయగా క్రీస్తున్నాడు, మీకు అసలు తలకాయ లేదు. అసలు కంపారిజన్ అట్టు కుదురుద్దురా? స్తోత్రం చెప్పరా మీరు? అందుకని అడిగేం చెప్పానంటే, ఒరే తొడుక్కున్న గుడ్డ మొక్కలు ఉండతారు రాజరికం. అమ్మాయి కూడా రాజరికం అంటే ఏంటి చెప్పనా? ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా పలాని కాలములో, పలాని దేశములో, పలాని తరములో, పలాని గోత్రములో, పలాని కుటుంబంలో, పలాని పేరు మీదే పుట్టాలి అని డిసైడ్ చేసుకొని పుట్టినవాడు ఎవడైనా ఉన్నాడా చరిత్రలో? రాయ్ ఉన్నాడు అక్కడే. ఆయన పేరు రాజు. కొట్టు గట్టిగా ఇప్పుడు. అడా ఎవడరా రాజు? కొంతమంది పేరు పెట్టుకుంటే రాజు, ఇంకొకరు ఇందులో పుడితేనే రాజు. అరే పుడతమే రాజుగా పుట్టాడు ఇక్కడ. పుట్టి పెరిగి డెవలప్ అయ్యి పోటు చేసి పైకి ఎక్కినోడు కాదు, పుడతమే కింగ్. నేను చెప్పే కాస్ట్లీ పాయింట్ ఇదే. ఎప్పుడు కూడా ఎవరికైనా పలాని కాలంలో, పలాని కుటుంబంలో, పలాని గోత్రంలో పుట్టాలని డిసైడ్ చేసుకొని పుట్టే ఛాన్స్ ఉందా? ఎవరికైనా పలాని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని చేసుకునే అవకాశం ఉంది. ఆవిడ సావాడు చస్తున్నాడు, వదిలేద్దాం. యాకోబు గారి వారసత్వం కొనసాగించాడు, లేకపోతే అట్టని ఎవడో ఒకడు 18 వెళ్తున్నాడు, తిప్పలు పడుతున్నాడు. ఇక ఆడి బాధ అని అన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆ ఫెసిలిటీ ఉంది, కానీ నేను పలాని ఇంట్లో పుట్టాలని ఛాన్స్ ఉందా? పోని ఆయన రాజరికం ఏంటి అని అడుగుతున్నాడు వీడు. ఏమండి ఆయన రాజరికం ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో రాజులు ఎంతమంది ఉన్నారు? చక్రవర్తులు ఎంతమంది ఉన్నారు? ఎక్కడో పుట్టి పెరిగి సచ్చారుగా. వాళ్ళ వలన ఆ ఊరికి పేరు ప్రఖ్యాతులు వచ్చిన మాట నిజమే. కానీ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఒక ఊరి పేరు, ఒక ఆయన కొంతకాలం ఉన్నందుకు ఈ రోజుకి ఈ పిల్లల నోట్లో కూడా నానేది ఆ పేరే. పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. సేవంతా యెరూషలేము, యూదయ, గలిలయ, సముద్ర తీర ప్రాంతాలంతా. తాత్కాలికంగా కొన్ని రోజులే ఉన్నది ఎక్కడ? నజరేతు. కానీ ఎవరిని అడుగు, నజరేయుడైన యేసు నామములో ఉన్నాడు. ఏ దేశవాడు అని, ఏ భాషవని. మీకు అర్థమైందా? అమెరికా పేరు 10 సార్లు వస్తుంది నోటికి ఎవరికైనా. ప్రపంచంలో కాస్ట్లీ నగరాలు ఏ నగరం పేరు కూడా రోజుకు 10 సార్లు ఎంత అమాయకుడు తలవడం. కానీ యేసు పేరు ముందు ప్రతి ఒక్కడు ఒక పేరు వాడతాడు. ఏంటది? నజరేతు అంత సూపర్ ఊరా, అదొక పనికి మాలినూరు, అదొక చండాలపు సాక్షి ఉన్న ఊరు. ఆ ఊరికి ఎవరిని పిల్లనిచ్చోరు కాదంట. బాబా వద్దులే నజరేతా, వద్దులే బాబు మీకు నమస్కారం అని అంత చండాలపు ఊరది. యేసు ప్రభు కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. ఆ ఊరికి ప్రపంచంలో ఈ రోజుకి ఏ పేరుకి అంత విలువ లేదు. పరిశుద్ధుని పేరు ముందు ఆ ఊరి పేరు వచ్చేసింది. రాజరికం అంటే అది, రాజరికం అంటే అది. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. మరి వత్తాదులు చాలామంది వచ్చారుగా భూమి మీదకి, వచ్చారు పోయారు. ఎవడి పేరు చెప్పినా క్రీస్తు శకమనో క్రీస్తు పూర్వమని చెప్పాలి. ఏ మరి ఆడి శకం ఆడి పూర్వం అని చెప్పొచ్చుగా. కాల విభజనకు క్రీస్తు ఎందుకు ఆధారం అయ్యాడు? కాల చక్రానికి క్రీస్తు ఎందుకు ఇరుసు అయ్యాడు? సింపుల్ చెప్పనా, గ్రాంధికంగా చెప్పనా? ఫస్ట్ గ్రాంధికంగా చెప్తాను లేపో, నేను తప్పే ఉంది. అందరు కాలంలో పుట్టి కాలంలో చచ్చిన వాళ్ళు, పెద్ద మ్యాటర్ ఉండదు. కానీ యేసు ప్రభు కాలమునకు ఆవలి పక్క నుండి కాలములోనికి వచ్చాడు, కాలమును చీల్చాడు, కాలముకు అవతలికి వెళ్ళిపోయాడు, కాలచక్రానికి ఇప్పుడు ఇరుసు అయ్యాడు. ఆయన రేంజ్ అది. వీడంటాడు ఆయన సత్రంలో పడుకున్నాడుగా, ఓ పెద్ద రాజు ఏంది, ఓ పిచ్చి మొఖమాడ. ఆయన రేంజ్ నీకేం తెలుసురా? యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి మాట్లాడు, నేను నీలాంటివనే జోగి రాసుకుంటే బూటిది పెద్ద మ్యాటర్ ఏముండదు. కానీ యేసు ప్రభు దాకా ఎందుకు పోతావు నువ్వు? నీకు రేంజ్ ఎక్కడ, కెపాసిటీ ఎక్కడ? పావురం చెట్టు ఎక్కితే పిల్లి చెట్టు ఎక్కిందంట, పావురం పైకొమ్మితే పిల్లి కూడా ఎక్కిందంట, పావురం చెట్టారు కొమ్మకి వెళ్తే పిల్లి కూడా ఎక్కిందంట, పావురం గాల్లోకి ఎగిరితే పిల్లి కూడా ఎగిరిందంట. లిమిట్ ఉంటుంది రాబాయి దేనికైనా. రెచ్చిపోకో,
నడు విరిగిపోతే వేసే రక్తం వేయించే పావురం పైకే పిల్లి కిందకే. ఓరి పావురమా ఎక్కడుంటివి? నీకు అందరంత ఎత్తులో ఉంటిని. నేను ఎక్కడుంటిని? నీ స్థాయికి తగిన ప్లేస్లోనే ఉంటివి. ఎందుకురా మా రాజు గురించి మాట్లాడకో, నీకు సబ్జెక్ట్ ఉండదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది దయ్యాలు పడ్డారు, కొంతమంది రోగాలు వచ్చారు, కొంతమంది సమాధానం లేక, కొంతమంది అప్పులతో ఉండి ఎవరికి ఏది కావాలని ఇస్తున్నాడు. ఏంటంటే మా రాజు రేంజ్ అంతే. అంతమంది ఒకసారి వచ్చాడరా, ఇవాళ ఆర్థిక సమస్యలు రండి, రేపు పొద్దున్న కడుపు నొప్పులు రండి, అంత అవసరం లేదు ఆయనకి. ఎవడో ఎప్పుడో ఏం కావాలరా తీసుకెళ్ళు, ఏం కావాలరా తీసుకెళ్ళు. స్తోత్రం చెప్పు. ఆయన రాజరికం అది. ఒక్కసారే 15,000 మంది కూర్చున్నారు. మన పెద్దోడు ఎవరు? మన పెద్దోడు అంటున్నాడు, ఈ అడవిలో ఎందుకు వచ్చిన తను పంపించాయి, ఎవడు చస్తాడు ఇక్కడ ఈ అడవిలో, ఎందుకంటే రిస్క్, పంపించేయండి. హోటల్కి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన సెట్ అవ్వద్దు, పంపించాయి. ఎవడు సావాడు చస్తాడు, ఎవడు సావాడు చస్తాక నేను వచ్చి సావడం ఎందుకురా అని నేను సానేమను. పెట్టు మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతమందికి ఎలాగా, ఎంతమందికైనా ఇలాగే పెట్టు. ఆయన రాజరికం అట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మనుషు కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు. వారు అతన్ని కొట్టుదురు, అతను సమాధి, నిన్ను నమ్ముకొని అతను వెళ్ళిపోతున్నావా అన్నాడు. యేసుప్రభు అన్నాడు, పొట్టి శ్రీరాములు సెంటర్కి వెళ్ళి వచ్చినట్టుగా మరణంలోకి వెళ్ళి వచ్చేస్తాను రా ఎల్లుండి పొద్దున్న, టెన్షన్ మనక. ఎల్లుండి పొద్దున వచ్చేస్తావా? స్తోత్రం చెప్పండి. మరణం ఆపగలిగిందా యేసయ్యను? సమాధి పట్టుకోగలిగిందా? బండరాయి ఆపగలిగిందా? రోమ ముద్ర ఆపగలిగిందా? ఇత్తడి సంఖ్యలు, ఇనుప సంఖ్యలు ఆపగలిగినా? ఎవడు ఆపాడు యేసయ్యను? సమాధి గుండె చీల్చుకొని మృత్యుంజయుడిగా తిరిగి బయటకు వచ్చాడు. హల్లెలూయా. మొన్నొకడు అంటాడు, మీ ఓడు మేఘం మీద మేఘాలు పోయాడా? మీ ఓడికి సరైన వాహనం, అది కూడా విమర్శనా? నేను అంటాను, మరి అక్కడ దున్నపోతులు లేవుగా, మరి దాన్ని కూడా విమర్శిస్తే మేము అడి చెప్పాలండి. మీ వాడు మేఘం వేసుకు వెళ్ళిపోయాడు మేర, అది కూడా ఎట్టకారమేనా? మరి ఏ దున్నపోతే వేసుకోవచ్చు, ఆడ ఉంటాయి అవి. మందంటే లోకల్ కాబట్టి ఏదో వేసుకున్నాం. ఆయన ఇంటర్నేషనల్. స్తోత్రం చెప్పు మంచిగా స్తోత్రం అని. ఆ రాజు మన యేసు రాజు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. యేసు వస్తున్నాడు, దాక్కుందాం. ఏం చేద్దాం? ఎదురెళ్దాం. రాజు కడుపున అట్టంటే బుట్టాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. సొలొమోను పల్లకి వచ్చుచున్నదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదొక పెద్ద పల్లకి, విశాలమైన పల్లకి, రాజుకు సౌకర్యమును కలిగించినది. రాజు టీవీకి తగ్గట్టు, రాజు స్థాయికి తగ్గట్టు అద్భుతమైన పల్లకి ఉన్నది. ఇంత పెద్ద పల్లకి ఉన్నది, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది. కమ్యూనిస్టు దేశంలో కూడా పాతుకుపోయినది, చైనాలో కూడా సంఘములు పెట్టినది, ఇండోనేషియా 40% మంది మార్చింది, పాకిస్తాన్లో మొన్నే 3,000 మంది బాప్తిస్మాలు ఇచ్చింది, కశ్మీర్లో కూడా కార్యములు జరుగుతున్నవి. ఇది పెద్ద పల్లకి. హల్లెలూయా. ఈ సమస్యల్లో ఏంటంటే ఈ పల్లకి రోజు రోజుకి సైజులు పెరుగుతున్నాయి, మోసేటోళ్ళు కూడా కావాలి. అది ముచ్చట. చెప్పరే గట్టిగా. యాడ బోర్డు పెడితే చాలు ఉద్యోగ అవకాశములు, వాకిన్ ఇంటర్వ్యూ అయిన గట్టేయటమే. మరి ఏడ కూడా బోర్డు పెట్టాం, ఖాళీలు ఉన్నాయి రండి, ఎవడు రాట్లా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆకర్షణీయమైన జీతం, లైన్ కట్టేయటమే. ఇందాక మా వాడు చెప్తున్నాడు, సంవత్సరాలు మారుతూనే ఉంటా, పైసలు సంపాదిస్తూనే ఉంటాను. నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్. పిల్లగాడు చెలరకపోతున్నాడు అప్పుడే. ఏసు రక్తం ఏం చేయి, ఈజు కూడా 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు లేవు, కానీ డబ్బే డబ్బు. దేవునికి స్తోత్రం. దశంభాగం ఎత్తాడు అంటలే, పర్లా, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే కూటమి పెట్టేదని ఇప్పుడు. ఏసు రక్తం ఏం చేయి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంది నాన్న, ఖాళీలు ఉన్నాయి నాన్న. సిలోయము సంఘ బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆత్మలో ఉన్న భారమును బట్టి మీకందరికీ ప్రకటిస్తున్నాను, దేవుని
పల్లకి, సొలొమోను పల్లకి అనబడిన జీవమగల దేవుని సంఘమును భుజమున మోస్తూ రాజుగా యేసును ఊరేగిస్తూ ఈ ప్రపంచమంతటా సంబరము చేయటానికి యేసు పల్లకిమును మోసేవారు కావాలి. ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు అప్లై చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవడు పడతానికి లేదు లైసెన్స్, మళ్ళీ అది కూడా ఉంది. చప్రాసి ఉద్యోగం కూడా క్వాలిఫికేషన్ ఉందిరా బాబు. ఈ పల్లకి పోయేటువంటి చిన్న ముచ్చట కాదు. కాకపోతే ఆ పల్లకి దేవుని సంఘముని అర్థం చేసుకోండి. పల్లకి అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు సంఘం మనల్ని మోయాలా, మనము సంఘంగా యేసయ్యను మోయాలా చెప్పండి. ఇంకా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, అదే ఒక పనికి మళ్ళీ ఏడుపంటే మెల్లమెల్లగా నడుపు. మళ్ళీ ఒక బోడి సలహా ఒకటి, ఎట నడపాలి యేసు బాబు తెలియదురా, మెల్లిగా నడుపు. ఏందో స్పీడు. మా కాకినాడలో ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు, నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో. ఇంకా ఎత్తుకుంటారా నిన్ను? నువ్వు రక్షించబడ్డ కొత్తలో అయితే నువ్వు చెప్పక్కర్లే, ఎత్తుకుంటాం పద్దాక. మరి నువ్వు 25 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎత్తుకో యేసయ్యా, అత్తుకో యేసయ్యా. నేనైతే రెండు అందుకో యేసయ్యా. స్తోత్రం చెప్పండి. నువ్వు పెద్దగైనాక ఏం చేయాలి బిడ్డ? పల్లకిని మోసే బిడ్డగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పల్లకిని మోసేవారు కావాలి. స్తోత్రం చెప్పండి. ఇది దేవుని సంఘము, ఇది దేవుని రాజ్యము, ఇది దేవుని పని. ఒక్క మనిషితో అయ్యేది కాదు. భుజము కాసే వాళ్ళు కావాలి, బరువు మోసే వాళ్ళు కావాలి, దమ్మున్న వాళ్ళు కావాలి, యోధులు కావాలి. చర్చికి వచ్చే వాళ్ళందరూ బలహీనులే, దయ్యాలు పట్టోలే, పేషెంట్లే. వాళ్ళందరూ ఎందుకు బాగుపడుతున్నారు తెలుసా? పల్లకి మోసేవారుగా మాయటానికి తయారవుతున్నారు. చెప్పరేమండి. గాడిదని ఇప్పించాడు యేసయ్య, అవునా? ఆ గాడిద విప్పబడిన కృతజ్ఞత కలిగినది కనుక ఏం చేసింది తెలుసా? రాగానే యేసయ్యని భుజాల మీద ఎక్కించుకుంది. ఎన్నో సంవత్సరాలకి వెనకాల తిరుగుతున్నాం. ఆ గాడిద కొన్నపాటు బుద్ధి లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. మళ్ళీ నీకు మళ్ళీ రెఫరెన్స్ ఒకటి ప్రార్థనలో 3-4 నేను చెప్పే వాక్యం విను. గాడిదండి తనను బంధకాల్లో నుంచి యేసయ్య విడిపించాడని కృతజ్ఞత కలిగి ఏ యెరూషలేము వీధుల్లో మురికి గుడ్డలు మోసిందో, ఏ యెరూషలేములో తలవాకట బంధించబడిందో, అన్యాయముగా దొంగవాడు ఇంటి చెత్త బంధించబడి ఉందో, విడిపించబడ్డ కృతజ్ఞతగా విడిపించబడ్డ తొలి రోజు నుండే చెప్పండి ఏం చేస్తుంది? యేసును భుజాల మీద మోస్తా తిరుగుతూ ఉంది. ఇర్మియా వలె వాడుకోయ్యా, యెహెజ్కేలు వలె వాడుకో ప్రభువా, పౌలు వలె వాడుకో ప్రభువా. నేను అంటాను ఫస్ట్ గాడిదలాగా ఆయన మొయ్యరా కాసేపు. పెద్ద పెద్ద ప్రార్థన చేసావు కానీ అదొద్దా? యేసయ్యను భుజాల మీద మొయ్యాలా వద్దా చెప్పండి. మాట్లాడరా మీరు? మెల్ల మీద కూర్చొని గొర్రెపిల్లకి తిరుగుతాం. ఇంకా ఎన్నాలని ఇదే పనా? చెప్పండి. యేసయ్యను మనం ఏం చేయాలండి? చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి తెలియక కంగారు పడ్డారండి. జీవము కలిగిన దేవుని మందసం, సర్వలోకనాథుల నిబంధన మందసం శత్రు శిబిరముల వద్ద నుండి దేవుని పట్టణములకు ప్రవేశించబడుతున్న గడియలో సంభ్రమాశ్చర్యాలతో, ఆనంద సంతోషాలతో దాన్ని స్వాగతిస్తున్న సమయం అది. ఎడ్ల బండి మీద నుండి జారిపోవుచున్నదని అయ్యయ్యో అని గౌరవం కొద్దీ ఆపబోయాడు. ఒకడు చచ్చిపోయాడు. స్పాట్లో చచ్చిపోయాడు. ఇది చూశాడు రాజుగారు. ఎవరు ఆయన పేరు చెప్పండి? ఏం పేరు? అంటాడు, వామో ఈ మందసము నాకు, ఈ మందసములో మరణమున్నది, ఈ మందసం ప్రమాదకరమైనది, దీన్ని తాకినంతనే ప్రాణములు పోవును, ఇట్టి మందసము నాకు వలదు అని ఒక బకరగాను చూశాడు. అరే నీ ఇంట్లో పెట్టరా మందసం అన్నాడు. వీడి కింగు, ఆడు బకరా. అమ్మ నాకు వద్దంటే వద్దనందుకు సాగు కొడతాడు. వద్దన్నా సావే, మందసం పెట్టుకున్నా ఈడి చేతులు చచ్చే బదులు మందసంలో చస్తే పుణ్యమని ఉంటుందని అంటే పెట్టుకోమన్నాడు. స్తోత్రం చెప్పండి. మెట్టుకు ప్రమాదము తప్పినది, నేను సేఫ్, బకరా మిల్ గయా, హమ్ బచ్ గయా అని హాయిగా ఇంటికి వచ్చేసాడు దావీదు.
తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఈ మర్చిపోయి పరిపాలన పడిపోయాడు. అమ్మయ్య సుఖాంతమైనది, సమస్య తొలగినది, దేవునికి స్తోత్రం. ఒక 2-3 అవునరా మందసం ఒకటి బకరగడి కొంపలు పెట్టాం చచ్చిపోయి ఉంటాడు, ఫ్యామిలీ పోయి ఉంటారు చూసినారా అని ఒకటి పంపాడు. అక్కడ గుడిసెలేదు ఇప్పుడు సార్, ఆడే కాదు ఆడి గుడిసి కూడా పోయింది, సర్వనాశనం. ఎంక్వైరీ చేయరా ఏమైందో అంటే ఒక పెద్ద భవంతి డూప్లెక్స్ కొంప తయారైంది. తలుపు కొడితే అక్కడ బయటకు వచ్చాడు, అమాయకంగా ఉన్నాడు. ఏమంటే గతంలో ఇక్కడ ఒక చిన్న పాక ఉండేది, ఓ బీదవాడు ఉండేవాడు ఉన్నాడు. ఇప్పుడే ఆయన ఒకసారి కలవాలనుకున్నాం. నేనే నువ్వా మరి ఇంట్లో మీరు పని చేస్తున్నారా? ఏంట్రా పని చేయడం, ఇది మందే. 3 మాసాల్లో ఎంత డెవలప్మెంటా? అవును, ఎట్ట కుదిరింది? జీవము గల దేవుని మందసం మా ఇంట్లో ఉండటం వల్ల. ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మందసం ఉంటే చచ్చిపోతాడు అనుకున్నావా? ఆ మందసం వల్లే వాడు బాగుపడిపోయారు సార్. 3 మాసాల్లో మీ రేంజ్కి ఉందాడు ఇల్లు, రాజనగరికి ఆడికి తేలలేదు, సూపర్గా ఉంది అసలు అని చెప్పేపాటికి సింహాసనం వదిలి రాజనగరం వదిలి భుజాలు బలపరుచుకొని కసరత్తులు చేసి హల్లెలూయా బయలుదేరి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే మందసం పర్లేదు సార్ ఉంచండి సార్, పర్లేదు సార్ ఉంచండి సార్. అబ్బా ఆశీర్వాదం మొత్తం నీకే కావాలా? నేను కూడా ఆశీర్వదించబడాలి నాన్న. మీరు ఆల్రెడీ రాజుగారు కాదు సార్. లేదులేరా, ఈ మందసం వల్ల వచ్చే ఆశీర్వాదాలు వేరు నాకు అర్థమైపోయినాయి. నేను పట్టుకెళ్ళిపోతా. ఒకప్పుడు మాకొద్దీ మందసం, ఒకప్పుడు మాకొద్దీ సావు, ఒకప్పుడు మాకొద్దీ మరణం అని ఊరి బయట పాకల్లో పడేసిన రాజుగారే ఇప్పుడు ఇదే మందసం మాకు కావాలని దాన్ని భుజాలను పెట్టుకొని నాట్యమాడుతూ ఊరేగుతో పట్టుకెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని విలువ తెలిస్తే రాజులు కూడా భుజం ఉంచుతారు, దాని మహిమ అర్థమైతే రాజులు కూడా పట్టం కట్టుకొని వస్తారు. నేను చెప్పనా, ఈ రోజున యేసును నెత్తి మీద మోస్తూ ఊరేగుతున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి మోసిన వాళ్ళేం కాదండి, ఫస్ట్ నుంచి చిరాకు పడ్డవాళ్ళే. చచ్చి మాకొద్దు, ఊరి బయట పాకల్లో పెట్టా పాకల్లో అన్న వాళ్ళే ఇప్పుడు సచ్చుకుంటూ వచ్చి నెత్తి ఊరేగుతున్నారు. స్తోత్రం చెప్పరా గట్టిగా, చెప్పా గట్టిగా. ఇందులో కూడా యేసు ప్రేమ ఉంది. భారతదేశంలో మొట్టమొదటిగా బాప్తిసం పొందిన వారు కేరళ, మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో అపోస్తలుడైన తోమా గారి ద్వారా బ్రాహ్మణోత్తములే బాప్తిస్మాలు పొందారని సాక్ష్యములు వినబడుతున్నప్పటికీ క్రైస్తవ్యము బ్రాహ్మణ విషయం అన్నట్టుగా కాక, అగ్రవర్ణాల విశేషం అన్నట్టుగా కాక, నిమ్మన జాతుల వారిది అనే ముద్ర పడటంలో అన్యాయము లేదు, దేవుని కృప ఉన్నది. ఎలాగా చెప్పనా? వాళ్ళింట్లోనే మొత్తం అందరూ బాప్తిసం పొందెత్తే ఊరి చివరి పాకల్లోకి ప్రార్థన రానిచ్చేవాళ్ళు కదా బ్యాచ్. వీళ్ళు అసలు చర్చిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని యేసుప్రభు ఏం చేశాడు, పోయి ఆడ బాగా వేసాడు. ముందు వాళ్ళందరూ రక్షించుకున్నాడు. నిమ్మన జాతులు మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద బ్యాచ్లు ఏం చేస్తున్నాయి, దావీదు రాజులు ఊరు బయట పాకల్లోకి వెళ్ళి, ఓ యేసు నీ ప్రేమ ఎంత మధురము, హల్లెలూయా, నిన్ను భుజములో మోయిదము. ఎందుకని? నీ కాడుకొత్త ఈయన రానివ్వగా, ఈడైతే నిన్ను రానిస్తాడుగా. ఇది యేసుప్రభు చేసిన సెటిల్మెంట్. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హేరోదు ఇంట్లో పాకేసే కెపాసిటీ లేక కాదు, సత్రం కాడికి వెళ్ళింది, పాకలోకి వెళ్ళింది. ఆడి దగ్గరికి వెళ్తే ఈ పాకలో వాళ్ళని చూడనివ్వడు, వీడి దగ్గరికి వస్తే ఆర్డర్ రావాలంటే రావచ్చు. స్తోత్రం చెప్పండి. ఈ మాత్రం మినిమం లాజిక్ కూడా తెలియదు యేసుప్రభు మీద పుస్తకం రాస్తున్నాడు. యేసు రాజే కనుకైతే అక్కడ ఎలా పవలించను, నీ బోటి వాడి కోసమే అమాయకుడా. స్తోత్రం చెప్పరా. మన రాజు మహిమ కలిగిన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కావాల్సింది ఏంటి తెలుసా? ఆయన పల్లకి బలమైనది, ఆయన పల్లకి విస్తృతమగుచున్నది, నానాటికి వైశాల్యం పెరుగుచున్నది. మన రాజు భుజముల మీద మోయబడాలి. ఆయన కూర్చుండగా ఆయన భుజానికి ఎత్తుకొని వీధులలో ఊరేగలిగిన వారు కావాలి. హల్లెలూయా. అందుకనే యాజకులు కూడా సమస్తమును చేయగల దేవుడు, ఎన్నైనా కార్యములు చేయగల దేవుడు. ఏదైనా ఒక్కడు పట్టుకెళ్ళగలిగిన వస్తువుగా మందసమును చేయలేదండి. మినిమం 4 ఏర్పాట్లు చేశాడు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా.
ఎవడైనా ఒక్కడు పట్టుకెళ్ళిపోయే ఫెసిలిటీ ఇవ్వలేదు సార్. ఎంత మహిమ కలిగిన దైవజనుడైనా ఇంకొక ముగ్గురు ఉండాలి అడిగి. అతడే పాట పాడి, అతడే ప్రార్థన చేసి, అతడే వాక్యం చెప్పి, అతడే ముగింపు ప్రార్థనలు చేసి, అతడే స్వస్థతలు చేసి, ఇన్ని వరాలు కలిగిన దైవజనుడైతే కూడా మందస్సం మోయటానికి ఒక్కడు సరిపోడు. తనకలాంటి వాళ్ళు ఇంకో ముగ్గురిని తెచ్చుకోవాలా? ఈ ఫెసిలిటీ పెట్టకపోతే రాజ్యం జరుగున భూమి మీద. స్తోత్రం చెప్పట్లా మీరు? దీనివల్ల మనకెందుకు స్తోత్రం చెప్పాలి తెలుసా? మనలాంటోడికి కూడా ఒక అవకాశం వస్తుంది మందసం మోయడానికి. అవతలోడు మనకన్నా వర్కరే, కాకపోతే మనం భుజంగా అయిపోతే పని అవ్వదు. నేనంటున్నా, నీకు అవకాశం ఉంది. సర్వలోకనాథుల నిబంధన మందసమును మోయు యాజకులు ఉన్నారు. ఎవరి అర్ర కాళ్ళు పెడితే ఎవరితోని వెనక్కి పారిపోద్దో, ఎవరు భుజముల మీద ఉండగా దేవుని ప్రజలకు అత్యధికమైన జయము కలుగుద్దో, వారు మరొక ముగ్గురుతో కలిసి మోయవలసి ఉన్నది మందసాన్ని. దేవుని సంఘం, దేవుని సేవ, దేవుని మహిమం, దేవుని రాజ్యం, దేవుని కార్యాలు ఒక్క మనిషి కార్యక్రమాలు కావు. అయ్యగారు చూసుకుంటారులే, అయ్యగారు చేస్తారులే, అయ్యగారు చూసుకుంటారులే, మరి నువ్వేం చేస్తావు? దేవునికి స్తోత్రం. అది విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి చూసుకొని మరి వాళ్ళు చెప్పుకొని ఎడవాలి. ఏం ఉపకారం ఉండదు. నేను మొన్న ఒకటి చెప్పా, ఆడేం పావాల పని చేయట్లా, అట్లా కూర్చొని ఉంటాడు, కదలట్లా మెదట్లా. ఒరే నువ్వు కొంచెం కదలరా, తిరగలరా, పని చేయాలరా. అసలు బొత్తిగా కదలకుండా ఒక చెట్టు కూర్చుంటే చూసి ఇది పెద్ద ఉత్సవ విగ్రహం అనుకొని నిమజ్జనం చేస్తారు తీసుకెళ్ళి. కొంచెం పని చేయరా. ఆ ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఉంది నాన్న. ఏం చేయాలి? ట్రక్కు మధ్యలో కూర్చొని కదలపోతే చెరువు కట్ట రాగా నెత్తిపాడు వెళ్ళంపిస్తుంది. పని చేయండి రా ఆయన. స్తోత్రం చెప్పరే. అందరు కాదు, పని చేసే మనసు ఉన్న వాళ్ళు చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పారా గట్టిగా? పని చేసేవాడు కావాలి, ఉట్టుటి మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ రాజుగారి పల్లకిని మోసే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీకేమైనా చిన్నతనంగా ఉండి, చీప్గా ఉండి, అమాయకంగా ఉంటే వద్దులే. మీరు గత కాస్ట్లీగా ఉన్న పనులు ఏమైనా చేసుకోండి, పర్లేదు. లేదయ్యా మా రాజును భుజముల మీద మోయటం మాకు భాగ్యం అంటారా? రండి, నీకు అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎత్తబడే సంఘంలోని వారు ఎవరు నానా? రాకడ విశ్వాసులు ఎవరు నాయనా? పరమగీతములో పొగడబడ్డ ఎవరు నాయనా? ఆయన పల్లకిని మోయుచున్నవారు మాత్రమే. గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రయాసపడకుండా, ఇక్కడ శ్రమ పడకుండా, ఇక్కడ భుజము వంచకుండా, ఇక్కడ మోయకుండా, నాకైనా యేసు కట్టాను. నీకే కట్టాడ్రా. అద్దరు పని చేసేవారు ఎప్పుడన్నా చర్చిలో? టైంకి రావడం, ఫ్యాన్ చూసుకోవడం, కూర్చోవడమా? ఏసేవలే సంద. తాగుబోతులు కూడా వేస్తున్నారు బయట, వ్యభిచారులు కూడా వేస్తున్నారు బయట. పెద్ద మ్యాటర్ ఏముంది నీ దగ్గర? పని మోసేవాడు కావాలి. ఇప్పుడు చెప్పరే ఆమెనని. మరి ఊరకనే కాదు, పరిచర్య చేసేవాళ్ళు కావాలి. స్తోత్రం అనండి. భారం మోసేవాళ్ళు కావాలి. స్తోత్రం అనండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమ, దేవుని ప్రజలారా, సొలొమోను పల్లకిని మోసేవారు కావాలి. సింపుల్ లాజిక్ చెప్తాను. నోవహు ఓడ అనండి. ఎంతమంది వెళ్ళారు? నోవహు ఓడలోనికి ఎంతమంది వెళ్ళారు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎందుకు 8 మంది మాత్రమే వెళ్ళారు? 8 గాడ్స్ లక్కీ నెంబర్. అలాగే ఉండదు. ఎందుకు 8 మంది వెళ్ళారు? వెరీ సింపుల్ ఆన్సర్. ఆ 8 మంది మాత్రమే ఓడ నిర్మాణము కొరకు ప్రయాసపడ్డారు. మిగతా వాళ్ళందరూ అబాబా వర్షం వచ్చేస్తుందా, నువ్వు తేలిపోతావా, మేమందరం చచ్చిపోతావా, చెప్పుడికి నోళ్ళు కూరా అని ఎగతాళి చేసిన వారే తప్ప పాలు పొందినవారు కారు.
ఇప్పుడు కూడా సంఘ నిర్మాణం, దేవుని రాజ్యం, ఆత్మల సంపాదన, దేవుని సేవ, దేవుని పరిచర్య, ఇలా కష్టపడుతున్న దైవజనులు తమ సుఖాలు కూడా మర్చిపోయి, తమ ఆరోగ్యాలు సహా నిర్లక్ష్యం చేసి, తమ కుటుంబాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి, అసలు తమ బంధువులనే మర్చిపోయి దేవుని సేవే, దేవుని రాజ్యమే, దేవుని పనే పరమావధిగా అలిసిపోతున్న వారిని ఎగతాళి చేసేవారు, ఎటకారం చేసేవారు, పక్కన నిలబడి పమ్మడు ఒక్కడో సేవకుడు, ఇక భూమి మీద ఎవడు సేవ చేయట్లా, వాడో కష్టపడిపోతున్నాడు అని ఎటకారం వాడేవాడు, షట్టైలు వేసేవాడు. దేవునికి స్తోత్రం. వాడు బహు స్వేచ్ఛగా ఉంటాడు కనుక స్వేచ్ఛగా విశాల జలములలో ఎగిరిపోయి కొట్టుకొని చచ్చిపోవును. ఎందుకు ఇరుకిరుగ్గా ఓడలో ఉండాలా? ఆడు హాయిగా జలముల మీద తేలవచ్చు. నీకు ఇరుకు పడదు కదరా, నీకు విశాలం కదా, ఎల్లో జలములో. భూమి అంతయు జలములే, అందులో అనేక కోట్ల శలములు కలవు, నీవు ఒక శవము. నీపై కాకులు వాలును, నీ గుట్లు పీక్కొని తింటాయి. యేసు రక్తం ఇచ్చి చెప్తలేదు స్తోత్రం. మీరు ఏమా ఓడలోకి వస్తారా? అలా చూస్తారట, ఓడలోకి వస్తారా? మరి ఓడ నిర్మాణంలో పనిచేయాలి. ఓడ నిర్మాణంలో పని చేయకుండా మా అయ్యగారు చాలా మంచివారు, సిలువ అయ్యగారు లాంటి దైవజనులు లేరు, మీరే కట్టేసేయండి వాడ. మీరేం చేస్తారు? మేము వచ్చేస్తాం వాళ్ళు అక్కడ. అందుకనే నోవొక చేతికి తాళంలో దేశ ప్రభు. పాస్టర్లం అంటే అమాయకులం కదా, మేము పెద్ద తెలివైన వాళ్ళ కనపడతాం, కానీ భూమి మీద పెద్ద అమాయకులం పాస్టర్లమే. అయ్యగారు అయిపోయి ఓయ్ అని ఉత్తిదే భూమి మీద పెద్ద అమాయకుడు పాస్టర్. ఎందుకని? వీడు ఎన్ని ఎదవేసాలు వేసినా, ఎన్ని దొంగ పనులు చేసినా, వెనకాల ఎన్ని సెటర్లు వేసినా, అయ్యగారు అంటే అన్నాడు అనుకో, కరిగిపోతాం. ఇప్పుడు మా బావగారు మంచి మేధావే, తెలివైనడే, కానీ ఎంతమంది దగ్గర మోసపోయాడు? తెలివితేటలు లెగ్గదు, ఏడితే కరిగిపోతాం. మా పేనం వచ్చిన బాధ అది కదా. ప్రపంచాన్ని చదివేశాడు, కానీ కష్టార్జితం సగం ఒట్టుపోయారు దుర్మార్గులు. ఎందుకని? తెలివితేటలు లెగ్గదు, ఏడుతాడు, కరిగిపోతుంది. మరి ఏం చేస్తాం? పాస్ట్ అంటేనే అమాయకుడు కదా. ఆడు వారం మంది ఎదవేసాలు వేసి ఆదివారం ప్రభువా హల్లెలూయా, వీడి మధ్యలో సొత్తున్నాడు, అయ్యగారు సొత్తం లేదని. అయ్యగారు అటు తిరుగున్నాడు అనుకో, స్తోత్రం స్తోత్రం. అయ్యగారు ఇటు తిరిగి ఈయన్ని కొట్టే ఆవిడ రొమ్ము కొట్టుకోడు, ఈయన్ని కొడతాడు. ఎందుకని ఎంత ప్రాజెక్టు అయ్యగారు కంట్లో పెడితే ఒక 10,000 ఇస్తాడు. మాకు కూడా ఈ విషయాలు తెలుసు, కానీ ఏడితే మేము అన్నీ మర్చిపోతామే. తెలివితేటలు లేక కాదు, మాకు వీక్నెస్ ఉండే. ఏందా వీక్నెస్? ఏడితే అయిపోయామే. ఎంతైనా మగవాళ్ళం కదా, కొంచెం ఉత్తిన కరిగిపోతాం. స్తోత్రం చెప్పరే, ఆడోళ్ళు చెప్పరు. ఇప్పుడు మగోడు వట్టి మట్టి, ఆడోది గట్టి. మమ్మల్ని నేల మట్టితో చేశాడు, మిమ్మల్ని ఎముకలతో చేశాడు రా. ఏయ్ చంపేస్తాను, ఎంతలో అంతలో చర్మం తెచ్చేస్తాను, డ్యామ్ అంటే పెద్ద అడవుడి. ఈ పిల్లడు తిరిగి అందనుకో, సర్లే ఏడో బాగా ఏం కావాలి చెప్పు. ఇందాక అరిసేవరో అతిదే 2 సుక్కల కన్నీరు కాస్తే కరుగుతాడు. ఈ మట్టిగా తీడు 2 ఇది ఎముక కదా, నీళ్ళలో నానబెట్టినా కరగదు ఎముక. అందుకే దేవుడు సంఘాన్ని కరగకుండా ఉండాలని స్త్రీతో పోల్చాడు, మాతో పోల్చా. ఆహా, ఈ పాయింట్ నచ్చిందా? స్తోత్రం చెప్పరా గట్టిగా. నా మాట మీకు అర్థమైందా? ఓడలోనికి ఒకటే సూత్రం గుర్తుపెట్టుకో, ఓడలోనికి రావాలంటే ఓడ నిర్మాణంలో ప్రయాసపడాలి. నీ తెలివితేటల లాజికల్ పనిచేయు. చూస్తున్నాడు దేవుడు అక్కడ. మరి 3 కోడలు నా ఇంట్లోకి ఇచ్చారుగా, వియ్యంకులు వారు. ఎవరాళ్ళు? వియ్యంకులు, వియ్యాల వారు. వాళ్ళు కూడా రోజు వచ్చి వాళ్ళ కూతురు కష్టపడుతుంటే కూతురు కోసమైనా ఒక కర్ర ఎక్కడిది అక్కడ పెట్టొచ్చుగా, ఒక 2 మేకులు కొట్టొచ్చుగా. ఆడు కూడా ఈ పోరంబోక బెచ్చలో చేరే, మేమందరం మునిగిపోతామా, మీరు ఒక్కలే తేలిపోతారా అని ఆడు కొట్టాడు డైలాగులు. వర్షం వచ్చేసింది, యేసుప్రభు తాళం వేసేసాడు. మాకు అన్నీ ఇచ్చాడు, పరలోకం భూలోకం కూడా. ఆ తాళం చేతి మట్టుకు మాకు ఇవ్వట్లా. అది జోబులు వేసుకెళ్ళిపోయాడు ఆయన. ఈలోపు వచ్చి, అమ్మాయి బిడ్డ తలుపు తీ బిడ్డ, డాడీ తలుపు తీ బిడ్డ, నాకు ఈత కూడా చక్కగా రాదే.
తలుపుది బిడ్డ అంటే, మామయ్య గారు ఎన్ని చెక్కలు మోసినా మామ నా కొరకైనా తీయరాదే అంటే, నాకు కూడా తీయాలనే ఉంది బిడ్డ. నేను ఇంత బలహీనుండి ఎవడన్నా ఏడితే తాళం తీసేస్తానని యేసుప్రభుకి తెలుసు కానీ ఆయన పట్టుకుపోయాడు తాళం. ఎందుకని మేము అమాయకులం కదా, గబుక్కుని తలుపు తీసేస్తే ఆడు కాదు వరద నీళ్ళు వచ్చేద్దు లోపలికి. మా కంగారులో ఏం చేస్తాం మాకే తెలియదు, పాస్టర్లు అమాయకులం కదా. అందుకని యేసుప్రభు తాళం చేయి మాకేవలా. అప్పుడు వచ్చేసి అయ్యగారు సిల్వన్నా బాబన్నా తాళం చేయి ఉండదన్నా. ఎవడికి ఉంటుంది లైసెన్సు? సంఘ నిర్మాణములు ఎవడ కష్టపడతాడు ఆడుకుంటుంది, ఎవడ పని చేస్తాడు ఆడుకుంటుంది, ఎవడ ప్రయాసపడతాడు ఆడుకుంటుంది. బోల్డ్ కబుర్లు చెప్తారు, దొంగ దొంగ మాటలు, పావల పని చేయడు ఒకడు. ఉడిదే సోది మాటలు. నేను ప్రారంభంలో కోటాలకి వాల్ పోస్టర్ కూడా నేనే అతికించుకునేవాడిని. ఇప్పుడు ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో ఆ బీచ్లో భారీ ఎత్తున సభలు పెడుతున్నాం. ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టి విస్తారమైన జన వాక్యం వినబడేలాగా. అంత పెద్ద సభలు కూడా ప్రసంగికులతో పాటు ఆ రోజున ఆ టైంకే నేను దిగి వాళ్ళతో పాటు మీటింగ్కి వెళ్తాను, ఏదో గెస్ట్ వెళ్ళినట్టు. అక్కడ అన్నీ రెడీగా ఉంటాయి. కారణం ఏంటి? విశ్వాసులు తయారయ్యారు, వాళ్ళు పరిచయం చేయడం నేర్చుకున్నారు, సహకరించడం ప్రారంభించారు. నేను కూడా గెస్ట్ స్పీకర్తో పాటు దర్జాగా టైంకి వెళ్తాను, అన్నీ రెడీగా ఉంటాయి అక్కడ. స్తోత్రం చెప్పరే. డబ్బులు కూడా ఆలే, మనకేం గొడవ లేదు. అబ్బే ₹1,00,000 ఇచ్చేవాడు, 2 లక్షలు ఇచ్చేవాడు, 50,000 ఇచ్చాడు, అంత పని ఆల్దే, మనకే సంబంధం లేదు. అలాగే ₹1,00,000 ఇచ్చి వాడి పేరు మైకిలో చదువుతామా? ఫలాని సహోదరుడు ₹1,00,000 ఇచ్చారు ప్రభు, వారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక. నన్ను అడిగాడు చదివితే తప్పేంటి అన్నాడు. చదివితే తప్పు లేదు కానీ లాస్ ఉంది అన్నాను. అదేంటి సార్ అన్నాడు. చదివితే తప్పు లేదు, చదవద్దని బైబిల్లో ఎక్కలేదు, కానీ చదివితే వారు తమ ఫలము పొంది ఉన్నారు, పరలోకం నుంచి ఇంకేమీ రాదన్నాడు. మాకు ఇబ్బంది ఉండదు, ఇంకా మాకే లాభం. చదివితే ₹1000 చోట 10,000 ఎత్తాడు, మాకే మేలు. చదవమంటావా చెప్పు, చదివేస్తాం, మాకే సుఖం. కానీ మీకు ఇంకా ఆశీర్వాదాలు ఉండవు. చదివితే నీకు గుర్తింపు వచ్చిందిగా, ఓహో పలాని వారిని తెచ్చారని తెలిసిందిగా, నీకు అదే ఆశీర్వాదమే, నీకు ఇంకా లేదు. దేవుడి దగ్గర నుంచి ఏమీ రాదు. కనుక ఇక్కడ గుర్తింపు కావాలా, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం కావాలా. అందుకని ఏదైనా కానుక పెడితే అయ్యా సేవలో వాడండి, ఎక్కడ చెప్పదు అనే అప్లికేషన్ పెట్టాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు కావాలి మనకి? ఎవరు కావాలి? ఓడ నిర్మాణములో పాలు పొందేవారు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా నా మాటలు వినండి దేవుని బిడ్డలారా, శ్రద్ధగా నా మాటలు వినండి. ఈ సొలొమోను పల్లకిని మోసేవారు మీ ఊర్లో ఉన్నారా? మీ సంఘములో ఉన్నారా? ఎవడు ప్రయాసపడతాడో వాడిది ఆశీర్వాదం జ్ఞాపకం చేస్తున్నాను. ఇష్షాకరు ఉన్నాడు. ఆదికాండం 49:14-15లో అతడి గురించి ఏమని రాశాడు చెప్పరా? అతడు మోయుటకు భుజము వంచి వెట్టి చెయ్యి దోసడగునని రాశాడు. అదేంటి, అదేమన్నా ఆశీర్వాదమా? శాపలా ఉంది కదా. అతడు మోయుటకు భుజము వంచి వెట్టి చేసే దాసుడు అవుతాడు. ఎందుకని అని అడిగితే, అతడు అక్కడి విశ్రాంతి మంచిదని, ఆ భూమి రమ్యమైనదని ఎరిగి అక్కడ విశ్రాంతి కలుగునట్లుగా ఇక్కడ వెట్టి చేయుచున్నాడు అని రాశాడు. శ్రద్ధగా నా మాటలు వినండి. ఇక్కడ విశ్రాంతి మంచిదా? ఇక్కడ నిద్ర మంచిదా? ఇక్కడ తిండిబొత్తులుగా మారటం మంచిదా? ఇక్కడ విశ్రాంతి మంచిది కాదు. ఏది మంచి విశ్రాంతి? ఏది రమ్యమైన విశ్రాంతి? అక్కడ నీకు విశ్రాంతి కలిగినట్లు ఇక్కడ ప్రయాసపడాలి. ఆమేనండి. మీరు సొంతంగా ఫార్ములా తయారు చేశారా? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందిగా. ఎక్కడుంది? ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, రాగానే విశ్రాంతి వస్తుంది అనలే సార్. వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. స్తోత్రం చెప్పరే. చాలామంది ఏమంటారంటే, మీరు దేవుని కాడి మోయిస్తున్నారా అని అడిగామనుకోండి, నా దర్శనం కాదు బ్రదర్. మరి మనదే దర్శనం అమ్మా, మన దర్శనం ఏంటి నాన్న? దేవుని స్తోత్రం.
నాదా పిలుపు కాదు బ్రదర్. రే పెద్ద మాటలు మాట్లాడక, నేను చెప్పే సువార్తను ఏంటి చెప్పనా? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న కొద్దిమంది వారులారా అన్నాడా? సమస్తం అన్నాడా? అనాలి. ఎంతమందిని? విశ్రాంతి కలుగజేతును. ఎంతమందికి? ఎంతమందిని పిలిచాడో అంతమందికి. ఎంతమందిని పిలిచాడో వారందరినీ కాడి మోయండి అన్నాడా లేదా? మీలో కొందరైనా నా కాడి మోయుడి అన్నాడా? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీ పాప భారమును నా మీద మోపుడి, నా కాడి మీ మీద ఎత్తుకునుడి. నీ కాడి ఏంటయ్యా? యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు గ్రహించబడెను, ఆయన భుజముల మీద. ఇప్పుడు ఆయన భుజముల మీద ఉన్న కాడి పేరేంటి? దేవుని రాజ్యము అనండి గట్టిగా. అంటే ఈ భూమి మీద దేవుని రాజ్యమును స్థాపించాలి అనే భారము యేసయ్య భుజముల మీద ఉన్నది. దానిని ప్రతివాడు మోయాలి, ఆడవాళ్ళు కూడా మోయాలి. యవ్వన ప్రాయం వచ్చిన దగ్గర నుంచి అందరూ మోయాల్సిందే. ఎందుకని? నాదా దర్శనం లేదంటే నీకు అసలు అదే లేదుగా, ఇంకెందుకు? యవన కాలముందు నా కాడి మోయుట నరునికి దానిని వాని మీద అనాలి, దానిని వాని మీద మోపుతాడు అన్నాడా? అరే ఆల్రెడీ మోపాడండి. యవ్వన ప్రాయం రాగానే కోటలు పెట్టుకొని తినేస్తాం కాదు తిండి. యవ్వన ప్రాయం రాగానే భుజము మీద ఆయన కాడి మోయటం ప్రారంభించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తండ్రి మీద దెబ్బలాడతాకి, తండ్రి మీద దెబ్బలాడతాకి, అల్లరి చేయటానికి మేము ఇంకా చిన్నపిల్లలమా? మైనార్టీ తీరిపోయింది, మేము మేజర్లమే. ఒరే మరి కాడి మోసినప్పుడు నువ్వు మైనర్వా? మా ఊర్లో మా నాన్నగారికి ఒక ఆమె చెప్పింది, ఏమని? చర్చికి ఎందుకు రావట్లేదమ్మా? పిల్లల వల్ల రాలేకపోతున్నామండి. పిల్లలు ఏం చేశారు? ఎత్తుకోవటానికి పెద్దోళ్ళు అయిపోయారు, నడుతాకి చిన్నోళ్ళు అయిపోయారండి. ఎత్తుకోవటాకేమో పెద్దోళ్ళు అయిపోయారు, మైలైపోతున్నారు. నడుద్దామంటేనేమో చర్చి మానేసింది. చాలామంది విశ్వాసాల పరిస్థితి. వాళ్ళని ఇంకా మోద్దామంటే కొత్త వాళ్ళు కదా, సీనియర్లే. అలాగని దేవుని రాజ్యం మోస్తారా అని అడిగితే ఆ పాకానికి రాలేదు. ఎటు కాకుండా ఉన్నారు మధ్యలో ఇల్లు. ఫుల్ టికెట్ కదా, హాఫ్ టికెట్ కదా, మన పనం తెత్తకొచ్చారు. హలో, నేను అన్నది అర్థమైందా? ఎవరు కావాలి ఇక్కడ? ఆయన కాడి మోసేవారు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పల్లకి అంటే ఏమిటి? దేవుని సంఘం, దేవుని రాజ్యం. దీన్ని మోసే శూరులు కావాలి. చర్చికి వచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, సందాలు వేసేవాళ్ళు, ఇలాగ పై పైన కాదో దేవుని రాజ్యమును ఒక కాడిగా, ఒక భారముగా, పల్లకి వలె భుజముని మీద మోసేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరలోకములో దేవుని సింహాసనం అనండి, 4 జీవులు అనండి. ఈ 4 జీవులు అంటే అక్కడ జంతువులు, ఎద్దులు, దున్నపోతులేమో లేవు. ఆ 4 జీవులు 4 కెరూబులు అనండి గట్టిగా. వాళ్ళు ఎవరో 4 కెరూబులు. ఈ 4 కెరూబుల ముచ్చట ఏంటంటే, ఆ 4 కెరూబులు ఇట్లా వంగి ఉన్నాయిట, ఇట్లా చూస్తుంది. ఒకటి ఇటు నలుదిక్కులుగా ఉన్నాయి. అక్కడ ఏమని రాశాడు? ప్రకటన 4వ అధ్యాయంలో 5వ వచనం అంటే, సింహాసనము మధ్యను, సింహాసనపు లోపటను, సింహాసనం వెలుపటను 4 జీవులు ఉన్నట్టుండెను. ఒరే ఇదేందిరా? సింహాసనం లోపట, సింహాసనం మధ్య. ఇంకా బాగా చూస్తే సింహాసనము కింది నుండి ఒకవైపు ముఖము ఎద్దు వలె, సింహం వలె, మనుష్యుని వలె, పక్షిరాజు వలె ఉన్నాయి. అంటే ఏ దిక్కుకి వెళ్ళినా ఏం కనబడుతుంది? ముఖమే కనబడుతుంది. మరి వాటి బాడీ అంతా ఎక్కడుంది? సింహాసనం కింద ఉంది. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? అంటే ఇదొక జంతువు, ఇదొక జంతువు, ఇదొక జంతువు, ఇదొక జంతువు. 4 జంతువులు ఇట్లా ఉంటే వాడి బాడీ ఎంత లోపట ఉంది, ముఖమే బయటికి కనపడుతుంది. ఒకవైపు సింహం, మనుష్య ముఖం, పక్షిరాజు ముఖం, ఎద్దు ముఖం. ఇప్పుడు ఈ 4 జీవులు తమ వెనుక భాగం ఒకవైపుకు చేర్చి తమ ముఖములు నలుదిక్కులో తిప్పి ఉండగా
వాటి మీద ఆయన సింహాసనం ఉందంట. హల్లెలూయా. మరి ఎంత జంతువు అయితే మాత్రం, ఎంత రూపంలో ఉంటే మాత్రం ఇలాగే ఉండాలంటే కష్టమా కాదండి? అలాగున వాటి రెక్కల మీద ఆయన ఆసీనుడై కూర్చున్నాడు. అందుకనే కురూబుల రెక్కల మీద ఆసీనుడైన వాడా అనే మాట పరిశుద్ధులు వాడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధుల రెక్కల మీద, ఆ యొక్క కెరూబుల రెక్కల మీద ఉంటాడు. నేను అన్నాను, వాళ్ళు కూడా ప్రాణం ఉన్న వాళ్ళేక, యంత్రాలు చెక్కలు కాదుగా, కుర్చీలు కాదుగా, బల్లలు కాదుగా. కోట్ల మంది దూతలు ఎక్కడ ఉన్నారుగా, ఎగురుతూ ఉన్నారు. కొంతమంది హాయిగా, కొంతమంది 24 మంది కుర్చీలో కూర్చొని ఉన్నారు, కొంతమంది పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాల మంది అక్కడ ఉండగా వీళ్ళ నలుగురు మాత్రం కొన్ని కోట్ల సంవత్సరాలుగా యేసయ్య సింహాసనాన్ని తమ రెక్కల మీద మోస్తానే ఉన్నారు. ఆమె వాళ్ళు ఏమాత్రం కొంచెం కదిలినా, ఒకడు చతికిలబడ్డా, ఒక లేచి బయటికి వెళ్ళినా రాజుకి దేవునికి అసౌకర్యం కలుగుతుంది. వారు అలాగే కొన్ని కోట్ల సంవత్సరాలుగా అస్తమానం మేమేమోయాలా, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవరికైనా వచ్చగా డ్యూటీ, ఎప్పుడు మేమే చావాలా అన్నారా? మాట్లాడరే. కానీ ఈ డైలాగ్ సీనియర్లకు వచ్చింది. సీనియర్లు ఎప్పుడు మేమే చేయాలా? కొత్త వాళ్ళు వచ్చారుగా, వాళ్ళకి చెప్పొచ్చుగా పరిచర్య. మరి దీనికి సెటర్ ఏంటి? విజిటింగ్లకు మాత్రం కొత్త వాళ్ళు ఇంటికి పోతావు, పరిచర్య మాత్రం పాత వాళ్ళని చేయాలా? ఈ దుర్మార్గం ఒకటి ఉందండి. సింపుల్గా చెప్తాను ఒక సూత్రం. కొత్తగా కొంతమంది ప్రభువుని నమ్ముకొని చర్చకొచ్చారు, అప్పుడే బాప్తిస్మాలు పొందారు. వాళ్ళు నూతనంగా జన్మించిన శిశువులు. మీరేమో 15 సంవత్సరాలు అయిపోయింది, మీరు సీనియర్లు. ఇప్పుడు చెప్పండి, ఏ తల్లి అయినా తండ్రి అయినా కొత్తగా పుట్టిన చిన్న బిడ్డలను ఎత్తుకుంటాడా, పెద్ద బిడ్డలను ఎత్తుకుంటాడా? మాట్లాడరే. మరి ఎన్ని సంవత్సరాలు మళ్ళీ మీ కొంపకే విజిటింగ్కి రావాలా? ఎవరిని చూడాలి? ఇప్పుడు మీ ఇంటికి వస్తే మీరు అయ్యగారు మా గురించి టెన్షన్ లేదు అయ్యగారు, మేము రూతమ్మలాగా చచ్చిపోయినా బతికిన మేము మీ పిల్లలమే, మేము ఎక్కడికి పోము, మా మీద మీకు ఎలాంటి దిగులు అక్కర్లేదు అయ్యగారు, కొత్తగా వచ్చిన బిడ్డలను చూడండి, పర్వాలేదు, మేము మీకు చివరి దాకా నమ్మకంగా బతుకుతామని నువ్వు భరోసా ఇవ్వాల్సింది. పోయి కొత్తగా 4 ఫ్యామిలీలు వచ్చినాయిగా, ఇక పద్దా కట్టే నడుస్తుంది విజిటింగ్. ఇప్పుడు మనం కనపడం, మరి నువ్వు ఇంత పొడిగాక నేను ఎత్తుకుంటాను, సిగ్గులేదు నీకు? కొత్తగా పుట్టులను ఎత్తుకోవద్దా? నీకు బుద్ధి అంటూ ఉంటే ఏమనాలి? నిన్ను ఎత్తుకుందామని వస్తే కూడా ఇంకా నన్నెందుకు, చిన్నపిల్లలుగా ఇంకా బుద్ధి ఉంటే ఏమనాలి? అయ్యా కొంచెంసేపు నేను కూడా ఎత్తుకుంటాను చెల్లిని, కొంచెంసేపు నేను కూడా ఎత్తుకుంటా తమ్ముడు అనాలి. కానీ కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు మేము కనపడం అయ్యగారికి. ఫస్ట్లో అన్నీ మేమే చేసాం పరిచర్యలు, ఇప్పుడు మేము కనపడతలేదు అయ్యగారు. కనపడటం కాదురా, నువ్వు పెద్దోడు పోయావని అనుకున్నాడు ఆయన, కానీ బుద్ధి పెరగలేదు, సైజే పెరిగిందని తెలియలేదు ఆయనకి. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పొందారా మారు మనసు? అది ఒక్కటే బిడ్డ, సొలొమోను మన్నకిని మోసేవారు కావాలి, అరణ్యములో దాన్ని మోస్తూ ఊరేగేవారు కావాలి, జనముల మధ్య యేసును పైకెత్తేవారు కావాలి, ఇదిగో మా రాజు అని చూపించేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసును మోస్తూ ఊరేగుతున్నటువంటి యోధులు, పరాక్రమశాలులు కావాలి. దేవునికి మహిమ కలుగునట్లు గట్టికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. ఎవరో అయ్యో ఎలా చూస్తారేటైనా ఎవరో వందనాలండి. ఓ మహానుభావులు రా నాయన, చెప్పండి రా బాబు. యేసు ప్రభా అబ్బాయి అందుకో తాళం అందుకో, స్తోత్రం చెప్పు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. త్రియేక దేవుడైన యెహోవాను శరాపులు
నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు. త్రియేక దేవుడైన యెహోవాను శరాపులు కెరూబులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. ఏకదేవుడైన యథార్థంగా మంచి శబ్దం వచ్చేలాగా చప్పట్లు కొట్టాలా. కెరూబులు కెరూబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు. పాడాలి. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయొచ్చు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. ఏక దేవుడైన యెహోవాను శరాపులు కెరూబులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయుచు. త్రియేక దేవుడైన యెహోవాను శరాపులు కెరూబులు నిత్యము ఆరాధించెదరు. రెండు చేతులు పైకెత్తండి. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని ప్రతిగానములు త్రియేక దేవుడైన యెహోవాను శరాపులు కెరూబులు నిత్యము ఆరాధించెదరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. యేసయ్యాని పిలుస్తూ కొట్టండి గట్టిగా. యేసయ్యా యేసయ్యాని పిలుస్తూ చప్పట్లు కొట్టు. యేసయ్యా యేసయ్యా సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఆమేన్. సిలోయం వర్షిప్ సెంటర్లో మంచి భక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు, ప్రేమ కలిగిన బిడ్డలు ఉన్నారు, బ్రహ్మాండంగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, టెక్నాలజీ ఇరగదీసేస్తున్న బిడ్డలు ఉన్నారు. నా ప్రశ్న ఏమనగా, దైవజనునితో కలిసి దేవుని రాజ్య భారమును మోయిచున్న వాళ్ళు ఉన్నారా? ఈ రోజున ఈ తీర్మానం ఎవరైనా చేసుకుంటే ఇమ్మీడియట్గా వారికి జాబ్ ఇచ్చి తన ఆర్మీలో చేర్చుకుంటాక నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నిరుద్యోగుని అనే బాధ మర్చిపో, యేసయ్య సైన్యములో చేరిపో. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్దాం హల్లెలూయా. రాజు సైన్యములో చేరను అంటావుగా. టీవీ ముందు కూర్చొని టీవీగా యేసుతో టీవీగాను పోదమా,
ఇక పోతామా కాదు, పోతాను అను, బయలుదేర్రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొన్న ఒకడు అట్టే పడతాడు, రక్షకుడు దయించినాడట. ఇంకా అట్టేనా నీకు? కన్ఫర్మేషన్ లేదురా భయ్. యెరూషలేములో పుడితే అలాగే ఉంటుంది, ఇక్కడ పుడితే కన్ఫర్మేషన్ వస్తుంది. చెప్పు స్తోత్రం అని. మరి ఎట్లా పడాలి సార్? రక్షకుడు దయించినాడు. పాడో ధైర్యంగా. అట్టా ఇంకెందుకంట. ఉదయించినాడు మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. ముఖమంతా ఆముదం పూసుకొని, అనేక కాలములుగా బలి కింద పడిపోయిన కాయలా పడ్డ ముఖం పెట్టుకొని, చింతలేదిక. నీ ముఖం ఎట్లుంది? వాడితే ఎట్లుండాలి? చింతలేదిక యేసు పుట్టెను అన్నది. చింతలేదిక తెలుతుందిరా. మా ప్రియా జనకా చూనామో నీ వైపు. ఆయన అంటాడు, నేను మట్టికి మీ వైపు చూడకుండా నా ముఖమును కప్పుకుందును. యెషయా 1:16 నా సొంత మాట కాదు. ఎప్పుడు వస్తాడైనా? సీయోను నివాసులారా మీరు ఉత్సాహము గుండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. అసలు పాట పాడితేనే అట్లా ఉండాలిగా. నామో నీ వైపు నేను మటుకు చూడండి రోయ్ అమ్మో అంటాడు యేసు ప్రభు. హుషారుగా ఉండాలా, పాటలు పాడాలా, ఉత్సాహంగా ఉంటేనే ప్రభు మన మధ్యలోకి వస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మన మధ్యలో నివాసం చేస్తాడు. ఈశ్వరోమంట ఏమండి 3వ కాలంలో పాడేసిన పాట 1వ కాలంలో వాయితే ఎట్లుంటుందండి? మరి పరుగో స్తోత్రం చెప్పరే, చెప్పండి గట్టిగా. ఏంది మీరు అక్కడికి ఎక్కితేనే పాడతారు ఏంది పాటలు? ఇక్కడ కూడా పడతారా? ఈసారి పాడినప్పుడు మీ గొంతులు వినబడిపోతే పురుషోత్తములారా ఏం విచారిస్తున్నావు? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎట్లుండాలి సార్ మన స్వరాలు? అరిగిపోవాలి స్వరపేటికి, అంతే తప్ప దాన్ని మెయింటైన్ చేసి బిల్మొరిలాగా పైకి ఎత్తకుండా అక్కడక్కడ పాడేస్తాం కాదు. స్వరం ఎత్తి పాడాలా. అక్కడెక్కడ ఆడేవాడు స్వరం ఎత్తవే గొంతు అరగనే కరిగిపోనే ఏసు రక్తమే జయం. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎవడు లేడు పాడేవాడు. బైబిల్లో దావీదంట అష్టమ శృతిలో పాడాడు రాశాడు. ఒక పాట రాసి అష్టమ శృతిలో పాడదగింది. నీకు ఎవడన్నా దగ్గర లైఫ్లో అష్టమ శృతిలో పాడేవాడు? చరిత్రలో ఎవరు లేడు. 6 రాగం పాడేవాడు లేడు. ఏం తమ్ముడా నీకు ఎక్కడ తగిలాడా? 8లో పాడేవాడు దొరికాడు ఎప్పుడన్నా? ఉండడు భూమి మీద. వీళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలా ఉంటుంది కదా, నాకు అది తెలియచేస్తలేదు. ఏంటిది? ఏంటంటే ఏంటి చెప్పయ్యా. అది కదా పైన అంట. అది అర్థం చేసుకోండి. శక్తిని దాచుకోకూడదు దేవుని సన్నిధిలో. మనం ఎవరమే చెప్పండి? భుజమున పల్లకిని మోసే బిడ్డలం. హలో చెప్పండి మంచిగా. మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని రాజ్యాన్ని మోయడానికి? అందరం కలిసి పనిచేయాలండి. సింపుల్ చెప్పనా? అమాలేకుల యుద్ధం అనండి, అనండి గట్టిగా. కొండ మీద మోషే గారు ఏం చేస్తున్నారు? చేతులు ఎత్తారు. అహరోను హూరు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన చేతులను ఆదుకుంటున్నారు, చేతులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రాయి తీసుకొచ్చి వేసి, మీరు కూర్చోండి అయ్యారు. పర్లేదు నాన్న మీరు కూర్చోండి సార్ ముందు, మీరు యాజకులే పర్వాలేదు కూర్చొని. ఊరుకోండి మేము యాజకులే కానీ మేము చేతులెత్తే పని అవ్వదు, నువ్వు చేతులెత్తే పన్ను. తేడా ఉంది అభిషేకంలో. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. కొంతమందికి ఈ ఫీలింగ్ రావట్లేదు. ఏ ఫీలింగు? ఈయన మనకంటే పెద్దోడు, ఈయన మనకంటే నాయకుడు, ఈయన మన తండ్రి. ఈ జ్ఞానం లేదు. నువ్వు దైవజనుడు, నేను దైవజనుడిని. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. నీకు ఆత్మనిచ్చాడు, నాకు ఆత్మనిచ్చాడు. ఊగిన కాడికి చాలు. కానీ సబ్జెక్ట్ ఏంటి తెలుసా? కోరవగాడు అంటాడు, నీ వేళ హెచ్చించుకొనిచున్నావు ఏంటి పెద్ద గొప్ప అంటే మనందరం ఒకటే అన్నాడు.
నేను చెప్పాను కోరగాడు ఫోన్ చేసి, అరే అబ్బాయ్ ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందనా, మా ఊర్లో ఇంకొకడు ఉన్నాడు ఆడికి, కాకపోతే ఆడే ఆత్మ ఉంది వీడికి. ఆడికి ఫోన్ చేసి చెప్పా, ఏమని, నువ్వు అని సమానం కరెక్టరా, ఆయన సముద్రం దాటాడు, నువ్వు సముద్రం దాటావు, కాకపోతే ఆయన సముద్రం చీల్చాడు, నువ్వు దాటావు. నువ్వు మన్న తిన్నావు, ఆయన తిన్నావు, ఇద్దరు సమానమే, కాకపోతే ఆయన మన్న తెచ్చాడు, నువ్వు తిన్నావు. స్తోత్రం చెప్పరా, అర్థమైందా ముచ్చట? అదేం బ్రదర్, మీరు బాప్తిజం పొందారు మేము పొందాం, మీరు ఆత్మ పొందారు మేము పొందాం, మీరు అభిషేకించ మేము, మీరు ఏంది బ్రదర్ పెద్ద గొప్ప? ఒరే నువ్వు అభిషేకం పొందావు, కానీ అభిషేకించినోడు ఆయన రా. నిన్ను ఆత్మీయత అంటే కళ్ళు ఎత్తికెక్కిపోయినాయి ఒక్కొక్కడికి. మేము యాజకులమే, మరి నువ్వు చెయ్యొద్దురా, ఏమవుద్దో చూద్దాం పని, ఏమవుదో. మోషే నీవు అలసితివి, నువ్వు బహుభారముగా ప్రయాసపడుతుంది, నీవు చేతులు ఎత్తినా చేతులు నొప్పులు పుట్టును, నేనే ఎత్తేదును, ఎత్తు. నువ్వు చెయ్యొత్తే ఏమవుతారు అక్కడ? ఇతడు దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు, నాయకుడిగా అభిషేకించిన వాడు, తండ్రిగా ప్రతిష్ఠించిన వాడు. నీ బతుక్కి దీవెనంటూ ఉంటే ఏం చేయాలి తెలుసా? ఆయన చేతులను ఆదుకో చాలు, ఆయనకి సపోర్ట్ చేయి చాలు, ఆయనకి తోడుగా ఉండ చాలు. నువ్వు నిలబడైనా సరే ఆయన కూర్చోబెట్టు, ఆయన కంఫర్ట్ చూడు. ముందు ఒక రాయి తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టు, సార్ మీరు కూర్చోండి అయ్యా. అహరోన్ ఎవడు? ప్రధాన యాజకుడు కాదా? హూరి ఎవరు? వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాదా? పాస్టర్ గారులు వింటున్నారన్నమాట, నడిపింపులో ఉన్న వాళ్ళు అయ్యగారులు, మీరు యాజకులే. కానీ మీ నాయకుడిని మీతో సమానంగా కాదు, పైవాడిగా చూడకపోతే మీకు ఆశీర్వాదం ఉండదు. మీ తోడు ఎందుకు అవుతాడు? ఆ శిల్వన్న మాకు బాగా తెలుసు, మీకు బాగా తెలిసి ఇప్పటి కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి మాట్లాడుతున్నామేట. ఏం తెలుసు? దైవజనుడి అభిషేకం, దైవజనుడి మీద నడిపింపు. నీకేమర్థమైంది? పని చేయట్లా చాలామందికి. ఎలా ఉండాలి తెలుసా నడిపింపు అంటే? ఇప్పుడు ఆయన అంటాడు, ఏం పర్లేదులే, నాకు కుర్చీ వద్దులే, నేను కింద కూర్చుంటలే, నువ్వు కూడా. అది ఆయన తగ్గింపు, అది ఆయన తగ్గింపు, ఆయనకు ఉంటుంది, ఆయనకు ఉంటుంది. కోరకులు అంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర కూడా సాష్టాంగ పట్టడానికి మోషే ఎప్పుడు సిద్ధమే, కానీ దాన్ని ఆమోదించడానికి ఏసై సిద్ధంగా లేడు. సబ్జెక్ట్ తెలుసుకో ఫస్ట్. మండిపడిపోయాడు ఆయన వచ్చేసి, నా కుమారుడు నీ కాళ్ళ దగ్గర పడాలరా అని ఆయన దించేసాడు భూమిలో కిందకి. దేవుడు రోషం కలిగిన దేవుడు, దైవజనుడు దీనుడై ఉండొచ్చు, దేవుడు రోషం కలిగినాడు, పిచ్చి మాటలు మాట్లాడటానికి వీల్లేదు. ఏం తమాషా కాదు. పాయింట్ వస్తే, మాట వస్తే దైవజనుడు పక్షం నిలబడతాడు దేవుడు. ఏమనుకుంటున్నామేమో, 30 లక్షల మంది ఒక్కటైపోతే, మోషే ఒక్కడైపోతే యేసయ్య నిలబడ్డాడు. నేను మా యజమానుడు అంత మంచోడు కాబట్టి మేము సేవ చేయగలుగుతున్నాం, లేకపోతే ఎప్పుడో ఎగిరిపోతాం మేము. మాకంటే మేధావులు, మాకంటే విద్యావంతులు, మాకంటే ఆస్తిపరులు, మాకంటే చదువుకున్న వాళ్ళు, మాకంటే శక్తివంతులు సంఘాల్లో ఉంటారు. మేము ఎందుకు పనికిరాని ఒక రెల్లు వంటి వారం, కానీ నిలబడి సేవ చేయగలుగుతున్నామంటే మా యజమానుడు మా పక్షంగా ఉన్నాడు కాబట్టి. ఆమె లేకపోతే ఇప్పుడు దాకా వచ్చేవాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోదాం మేము. కోరకులు, దాతలు, అభినవులు అప్పుడు 3 వచ్చారు, ఇప్పుడు మాకు రోజు తగులుతున్నారు. అయినా బతుకున్నామంటే ఆయన మంచితనం. ఎప్పటికప్పుడు సీన్లోకి ఆయన ఎంటర్ అయిపోతున్నాడు. అహరోను రారా, ఎరా నా సేవకుడు విరోధంగా. మరి నువ్వెవడవే? అహరోను కూడా సేవకుడేగా. నా సేవకుడికి విరోధంగా మాట్లాడుతున్నారేంటి మీరు అన్నాడు. మరి నువ్వు కూడా సేవకుడివేగా. ఎప్పుడైతే వ్యతిరేకమైన స్వరం వినిపించావో నువ్వు నా సేవకుడు అని దేవుడు అంటలేదు నిన్ను. ప్రధాన యాజకుడు ఎఫోదా అలవయ్యా, నిన్ను నా సేవకుడు ఆయన అంటలేదు అసలు. పోయిన నీ మార్కులు. అమ్మాయికి జనం ముందు నేను పెద్ద దైవజనుడిని, నేను రెవరెండు, నేను 72, నువ్వు పెట్టుకోవాలి పేరు. ఆయన అన్నాడు, నీ ఆత్మీయ నాయకుడిని దైవజనుడిని గౌరవించకపోతే నీ మార్కులు పోయినట్టే. పోతే అంతే, నువ్వు ఎవడమైనగా పెద్ద లెక్కేం కాదు. మోషే కూర్చోవాలి, అహరోను ప్రధాని అయినా నిలబడాలి పక్కన. కొన్ని సందర్భాలు వస్తే అట్లా ఉంటుంది అంతే. స్తోత్రం చెప్పరే. ఎట్టాంటి నచ్చో మీకు ఎందుకు చెప్తారు? నేను మనిషినే, నువ్వు మనిషివే, నువ్వు నా చేతులు ఎందుకు నొక్కాలి? నొక్కపోతే చెయ్యి ఎత్తలేవు, చెయ్యి ఎత్తపోతే చచ్చిపోతాం. మరి నేను చూసుకోవాలి జాగ్రత్తగా, మరి తప్పదమ్మా. నీ ప్రాణం మా ప్రాణం ఒకటి కాదు, నీది మాకంటే విలువైన ప్రాణం. నువ్వు మాకంటే విలువైన వాడివి, నువ్వు ఆత్మీయ తండ్రివి, నువ్వు ఆత్మీయ నాయకుడివి. ఈ గౌరవం గుండెలో లేకపోతే ఆడు పనిచేయడు, ఆడు వేస్ట్. ఆడు ఉన్నోట లేకపోతే జనాభా లెక్కలే, ఆడి వల్ల పావుల ఉపకారం లేదు. 2 ఉన్నారు సార్, అహరోను హూర్లు భుజాలు ఆదుకుంటా ఉన్నారు.
రాయేసి కూర్చోబెట్టారు. మేము కూడా కూర్చోవాలి, మేము కూడా అలసిపోతున్నాం. మరి నువ్వు ఒక్కడవే అలసిపోతావా? నువ్వు అలసిపోతే కూడా వచ్చిన లాస్ ఏమి లేదు. లాజిక్ చెప్తాను, పట్టుకో. కలతీ సంఘస్థులు అనండి, అనండి. పౌలు గారికి కళ్ళజబ్బు వచ్చి బాధపడుతుంటే సంఘస్థులందరూ మా కన్ను పెట్టుకోయా, మా కన్ను పెట్టుకోయా అన్నారా లేదా? ఏ కళ్ళు వాళ్ళకి అవసరం లేదా? నువ్వే మనిషివా, మేము మనుషులం కాదా, మా కళ్ళు వద్దా? అది ఎందుకు అనుకోలేదు? మరి మాకు కళ్ళు లేకపోతే వచ్చే నష్టం కొంచెం, మేమే ఇబ్బంది పడతాం. అయితే మా కుటుంబం ఇబ్బంది పడుతుంది. నీలాంటి దైవజనుడు గుడ్డివాడైపోతే ప్రపంచానికి ప్రత్యక్షతలు దొరకవయ్యా, సేవ ఆగిపోతాయా, సంఘాలు బలహీన పడతాయ్యా. నీలాంటి వాడు కళ్ళు ఉండాలా, నీలాంటి వాడు పత్రికలు రాయాలా, ప్రపంచంలో సంఘం బతకాలయ్యా. మాకు లేకపోయినా పర్లేదు, మీరు నాలాంటి వాళ్ళు అన్న ప్రేమ దైవజనుడికి ఉండొచ్చు, కానీ ఆయన మనలాంటి వాడు కాదు. మనకంటే విలువైన వాడు అన్న జ్ఞానం నీకు లేకపోతే నువ్వు వేస్ట్. పల్లకీలో కూర్చున్నవాడు రేంజ్ వేరు, పల్లకీని మోసేవాడు రేంజ్ వేరు. ఆయన్ని మోస్తూ ఆయన నీ దగ్గరికి తీసుకొస్తే చూసి దండం పెట్టుకునే నీ స్థాయి వేరు. అర్థం చేసుకో. ఇది మహిమగల సేవ అండి. ఇది పిచ్చి మాటలు, లోక విధానాలు ఇందులో పనిచేయు. చేతులు ఎత్తేవాడు చేతులు ఎత్తాలా, సపోర్ట్ చేసేవాడు సపోర్ట్ చేయాలా. యెహోషువ ప్రజల మధ్యలో పోరాడుతున్నాడు, ఆయన తిప్పలు ఆయన పడాలా. జనులు అమాలేకులతో యుద్ధం చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ప్రజలు అనండి, పరిచారకులు, యాజకులు, నాయకులు, ఈ నలుగురు ఉంటేనే అది మహిమగల సేవ. ఆమేన్. ప్రతి సేవకు ఒక నాయకుడు ఉండాలి, ప్రతి నాయకుడికి 9 యాజకులు ఉండాలి, ప్రతి యాజకుడు పరిచారకులను తయారు చేయాలి, ప్రతి పరిచారకులు సంఘంలో పరిచర్యలు చేస్తూ పోరాడుతూ ఉండాలి. హల్లెలూయా. రేపు జూలైలో సెమినార్ పెడుతున్నాం. అయ్యగారు 4 రోజులు అక్కడ ఉండాలి. మరి సంఘంలో ఎవరికైనా జ్వరం వస్తే, సంఘంలో ఎవరికైనా దయ్యం పడితే ఆ మీటింగ్ వదిలేసి ఆయన రావాలా? రేపు జూన్లో అమెరికా వెళ్తారు, వదిలేసుకొని దయ్యం కోసం రావాలా? అప్పుడు ఏం చేయాలి? ఆయన అక్కడ ఉండి చేతులు ఎత్తితే ఇక్కడ ప్రజలలో పోరాడే పరిచారకులు కొంతమంది తయారవ్వాలి. ఎందుకు ఓరకు ఇంట్లో 10 మందిని కూర్చోబెట్టి మేపడం? ఏం పిచ్చా? అనాథ శరణాలయాల మీద మోజాయామన్నా? ఉన్న టార్గెట్ ఏంటి తెలుసా? దేవుని ప్రేమలో పెరిగితే ఒకవేళ ఎవరన్నా దేవుని రాజ్యానికి పనికొచ్చే సేవకులు తయారవుతారని ఆశ. ఆమె ఆ భారం స్వచ్ఛందంగా వాడికి రావాలి కనుక మేము ఫోర్స్ చేయం. కానీ మా ఆశ అయితే సేవకులు అవుతారేమో అని ఆశ. సేవకులు తయారవ్వాలని భారం. ముద్ద పెట్టే ప్రతిసారి మేము ఎప్పుడు ఆగిపోతామో మాకు తెలియదు. ఈ సేవ ఆగకుండా మోసుకెళ్ళేవాడు తయారవ్వాలని ఒక భారం ప్రతిసారి వండినప్పుడు వడ్డించినప్పుడు మాకు ఉంటుంది. సేవ భారం మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళితే మా కళ్ళు ఏమైపోతే అని గలతీ సంఘం అనుకుంటే ఎట్లా? మా ప్రాణం కన్నా నీ ప్రాణం విలువైందయ్యా. నువ్వు దేవునికి, దేవుని రాజ్యానికి కావలసిన వాడివయ్యా. నీవు దైవజనుడు సమానమేనా? ఇదేం క్రైస్తవ్యం అండి? ఇదేం క్రైస్తవ్యం? సంఘం అంటే చేతులు ఎత్తే వాళ్ళు ఉండాలి, నాయకులు ఆదుకునే వాళ్ళు ఉండాలి, ఆదుకునే వాళ్ళు ఉండాలి. బ్రాంచ్ పాస్టర్లకు చెప్తాను, బ్రాంచ్ పాస్టర్లో సేవకులు జాగ్రత్తగా నీ మాట. మీరు పద్దాక సంఘంలో కూటం ఉందనయ్యా, కుటుంబంలో ప్రార్థన పెట్టామనయ్యా, సోది చెప్పకూడదు. నాయకుడికి రమ్మన్నప్పుడు పరిగెత్తుకొని రావాలంతే. అని అట్లేం కాదని, నువ్వంటే మాకు ఇష్టమే, కానీ చర్చిలో చిన్న ప్రార్థన కూటం ఉందని. నీ ప్రార్థన కూటం ఎటా పక్కన అదేందనియా? ప్రజలు మరి అక్కడ యుద్ధంలో పోరాటంలో ఉంటే మనం దగ్గర ఉండాలి. కానీ మరి అంత పోరాడుతుంటే అహరోను దగ్గర ఉన్నాడా? మాట్లాడవే. అహరోను ఎక్కడున్నాడు? వాళ్ళ మీద బాధ్యత లేక కాదు, యాజకుడు నాయకుడి దగ్గర ఉన్నందుకే వాళ్ళు శత్రువు మీద గెలుస్తున్నారు. నీకు తెలీదు, మీ సంఘ బిడ్డలు జీవించబడతారు. నువ్వు ఒక నాయకుడితో నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం వల్లకి వస్తూ ఉంటుంది. బాధ్యత లేకపోయి అక్కడ నిలబెదం లేదు. నువ్వు జనంలోకి వెళ్ళి చేసిన దానికంటే నాయకుడి దగ్గర నిలబడటం చాలా ఆశీర్వాదకరం. when time comes you must stand with the leader. ఆయా సమయాలలో దైవజనుడితో నువ్వు నిలబడాలి, పరిచర్యలో నిలబడాలి. నీకెందుకయ్యా? మీరందరూ ఈ మధ్య వచ్చారు, ప్రారంభంలో నా గొడవ మీకు తెలియదు. సేవ ప్రారంభం నుంచి కూడా ఏ మీటింగ్ పెట్టినా ప్రతిసారి లాడ్జో రూమ్ తీసేవాడు. నాకు
బాబు రూమ్ తీసాను వెళ్ళిపో, బాబు మంచి రూమ్ తీసాను వెళ్ళిపో, మంచి పండుకోవా అడగండి. ఇక్కడ ఉన్నారు ఆయన ముందు చెప్తున్నాను. లేదు బాబా ఇక్కడే ఉండేవాడిని. తెల్లవారుజామనే ప్రార్థన, ప్రారంభ ప్రార్థన కల రెడీగా ఉండి. ఎందుకని? నాలాంటి వాడు ఎవడైనా ఒకటి నిలబడకపోతే ఓ ఛాయ్ నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు మీలో చాలామంది తయారయ్యారు కనుక నేను దర్జాగా లాడ్జీలో పడుకుంటున్నాను, టైంకి వస్తున్నా. తెల్లవారుజాము ప్రార్థనకి సేవకులు నిలబడుతున్నారా? 5 గంటల ప్రార్థన చేపిస్తున్నారా బ్రాంచ్ పాస్టర్లు ఇక్కడ? మీరు కూడా తిరిగి 9 గంటలకు వస్తే మరి ఎందుకు? మరి మోషే కూర్చోవాలి, మీరు చేతులు వత్తాలి, రూల్ అంతే. చిన్నప్పటి నుంచి దైవజనులకి అట్లాంటి పరిచర్యలు చేసి పెరిగాం మేము. గాలికి పెరగల రోడ్డు మీద దైవజనుడు ఇంటికి వస్తే అద్దద్దలు ఆడిపోవాలి. మేము కూడా దైవజనుల పిల్లలమే, అయినా ఆ మర్యాద వేరు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను అంతే. సంఘంలో చేతులు ఎత్తేవారు ఉండాలి, చేతులు ఆదుకునే వాళ్ళు ఉండాలి, పరిచర్య చేసే బిడ్డలు ఉండాలి, పోరాడుతున్న ప్రజలు ఉండాలి. అప్పుడే అమాలీకులు ఓడిపోతారు, దేవుని సంఘానికి గొప్ప జయం వస్తుంది. మీ సంఘంలో కూడా మీరు ఇదే వ్యవస్థను తయారు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మోసేవాళ్ళు కావాలి. ఎవరు కావాలి సంఘంలో? మోసేవాళ్ళు, భుజమును మోసేవాళ్ళు కావాలి, పల్లకిని మోసేవారు కావాలి. అందుకే అన్నాడు వాళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు. ఆమేనండి. వాళ్ళు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు అంటే అర్థం తెలుసా? దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాళ్ళు. మరి ఇశ్రాయేలు అంటేనే ప్రార్థనా పరులు. ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు అంటే వాళ్ళు ప్రార్థనలో మోకరిస్తే వారి పరాక్రమం అర్థమైద్ది నీకు. మామూలుగా వీక్గా కనపడవచ్చు, మామూలుగా బలహీనంగా నడవచ్చు, మామూలుగా అడుగులు తడబడుతూ ఉండొచ్చు, మామూలుగా బరువులు లేపలేని వారు అయి ఉండవచ్చును, మామూలుగా చురుగ్గా పరుగెత్తలేని వారు అయి ఉండొచ్చును. కానీ వాళ్ళు మోకరిస్తే, వాళ్ళు కళ్ళు మూసుకుంటే, వాళ్ళు స్వరం ఎత్తితే, వాళ్ళు చేతులు ఎత్తితే పాతాళ లోకపు గమనులు వణికిపోతూ ఉంటాయి, సాతాను సామ్రాజ్యం కూలిపోతూ ఉంటుంది. వారు ఇశ్రాయేల్లో పరాక్రమశాలులలో. అయ్యా నాకు కూడా పల్లకి మోయాలని ఆశ ఉందయ్యా, దేవుని రాజ్యాన్ని మోసే భారం నాకు కూడా వచ్చిందయ్యా, మంచిదే. కానీ అది మోయినట్లుగా నువ్వు ప్రార్థనలో పరాక్రమశాలివి కావాలి. ఇంకా సండే స్కూల్ ప్రార్థనలు కాదు, ఇంకా చిన్న బిడ్డల ప్రార్థనలు కాదు, ప్రార్థనలో పోరాటం తెలియాలి, ప్రార్థనలో పెనుగులాటం తెలియాలి, ప్రార్థనలో యుద్ధము నీకు తెలియాలి, ప్రార్థనలో తీవ్రత నీకు తెలియాలి, ప్రార్థనలో రక్తము చిందించడం నీకు తెలియాలి. ఆతురపడి ప్రార్థన చేయటం ఏంటో నీకు అర్థం అవ్వాలి, బహుగా దుఃఖపడుతూ ప్రార్థన చేయటం అర్థం అవ్వాలి, ప్రాణము పొలకబోస్తూ ప్రార్థన చేయటం నీకు తెలియాలి. గెత్సెమనే ప్రార్థన అంటే నలిగిపోయే ప్రార్థన నీకు తెలియాలి. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. యేసు ప్రభుకి అధికారం ఉందా లేదా చెప్పాలి. మరి ఎందుకు నలిగిపోయాడు? చేతగాక బలహీనుడు అయిపోయి, చెమట రక్తమగునంతగా వీక్ అయిపోయి. హెబ్రీ 5లో చెప్పాడు, అలాగూ చేసినందునే అంగీకరించబడ్డాడు. యేసు ప్రభు వారు అంగీకరించబడటానికే కన్నీటి ప్రార్థన అవసరమైతే మనం సోకులు మాటలు ఎట్ట వెళ్ళిపోతామండి పరలోకం? ఈజీ కాదు కదా. యేసు ప్రభు వారే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణమును తప్పించగల వారికి ప్రార్థనలు యాచనలను సమర్పించినందున అంగీకరింపబడిను. ఆయన అంగీకరించబడటానికి ఇదంత అవసరమైతే మనకి ఇంకెంత అవసరం? మరి కన్నీటి ప్రార్థన నీకు రాలేదంటే అర్థమేంటి తెలుసా? నీ హృదయం ఇంకా కఠినంగా, గట్టిగా, బండగా, మొండిగా ఉంటుంది. అందుకని ఆన్ని మార్చు, ఇన్ని మార్చు అనే దాని బదులు ఫస్ట్ నా హృదయాన్ని మెత్తగా చెయ్యయ్యా. ఒక పాపాత్ముల నీ కాళ్ళు కడగగలిగితే నేను ఆ పని చేయలేకపోతే నాకు చాలా షేమ్గా అనిపిస్తుంది అయ్యా. నీ కాళ్ళు కడగగలిగిన పాటి కన్నీరు నాకుంటే చాలయ్యా. ఒక భక్తుడు రాస్తాడు, రోధించను కన్నీరైనా మిగులని కడు బీదనైతిని అంటాడు. బీదరికం పైసలు లేకపోవడం కాదు, యేసయ్య కాళ్ళకు ఒక చుక్క నీరు ఇవ్వలేనంత స్థితి వస్తే అది పెద్ద బీదరికం అంట. ఎంత అద్భుతంగా రాశాడు కదా దైవజనుడు. ఈ పూట మీరు ఆలోచిస్తున్నారు నా మాటల్ని? ఈ భారం నువ్వు సంపాదించుకోగలిగావా?
శిష్యరికం అంటే ఏంటి తెలుసా? వెంబడించడం ఏంటి తెలుసా? అయ్యగారు వెనకాల ఏసీ కార్లు వెళ్ళిపోయి అయ్యగారు పక్కన కూర్చొని అయ్యగారితో పాటు భోజనం చేసేసి ఓర్ని శిష్యరికం అండిపోయి. ఇది కాదు నా వెంబడించడం అంటే. శిష్యరికం అంటే ఏంటి తెలుసా? ఏలి అంటాడు, నేను కొనిపోబడుట నువ్వు చూడగలిగితే నీకు ఈ అభిషేకం వస్తుంది, లేత రాదు. అయ్యయ్యా ప్లీజ్ అయ్యా నాకు కూడా అలాంటి ఆత్మ ఇవ్వయ్యా. నా చేతిలో లేదు నాన్న. నేను కొనిపోబడేది ఏంటి? అగ్నిలో, రథాల్లో, వాయువులో, అంటే పరిశుద్ధాత్మ అనుభవం. అది అనగా నేను ఆత్మలో ఎలాగూ కొనిపోబడుచున్నానో అది చూడగలిగిన స్థితి నీకుంటే ఈ అభిషేకం నీకు కూడా వస్తుంది. నీకు ఎంతసేపు అయ్యగారి పాట అర్థమైంది, అయ్యగారి ప్రసంగం అర్థమైంది, అయ్యగారి పాయింట్లు అర్థమైంది, గట్టిగా మాట్లాడితే అయ్యగారు కుడి చేతికి పెట్టాను, నేను కూడా కుడి చేతికి పెడతా. అయ్యగారు గలసొక్కే, నేను గలసొక్కేస్తా. అయ్యగారు అంగేశాను, నేను నువ్వు చూడాల్సింది అది కాదురా, నువ్వు చూడాల్సింది తెలుసా? ఆయన ఆత్మలో ఎలాగో కొనిపోబడుతున్నాడు. ఆత్మలో స్పిరిట్లో ఎట్లా మూవ్ అవుతున్నాడు దైవజనుడు? స్పిరిట్లో ఎట్లా మూవ్ అవుతున్నాడు? అగ్నిలో ఎట్లా కొనిపోబడుతున్నాడు? వాయువులు ఎట్లా కొనిపోబడుతున్నాడు? మాకు శిష్యుడు ఉన్నాడు, నా బైబిల్కి ఇట్లాంటి తగిలించుకునే చేత్తో పట్టుకునే కవర్ ఉండదు, ఆడదే కొన్నాడు. నా కుడి చేతి బాచి పెడతా, ఆడదే పెట్టాడు. ఇక్కడ పొట్ట ఒకటే పెంచలా పెంచుతాడు రేపు కూడా. ఇక్కడ అడిగి ఏమన్నా తెలివి ఉందా? చూడాల్సింది ఏంటి తెలుసా? నేను ఆత్మలో కొనిపోబట్ట చూడగలిగితే నీకు అభిషేకం వస్తుంది. ఇంకంతే. ఎలీషా అక్కడ ఉండిపోయాడు, కదలకుండా మెదలకుండా. ఇంటికి పోరా, నేను కాసేపు పడుకో, నేను పడుకోను. భోంచే, ఏమిరా నేను ఆ టెల్లే లోపు నువ్వు వెళ్ళిపోతే వామ్మో నేను వెళ్ళను. నీకేం కావాలరా? నీ ఆత్మ కావాలి నాకు, నీ ఆత్మ కావాలి నాకు, నీ అభిషేకం కావాలి నాకు. నాకు బ్రాంచీ రాసేవచ్చుగా, నాకు చర్చి కట్టొచ్చుగా, నాకు కూడా బైక్ కొనొచ్చుగా, నాకు కూడా సౌండ్ సిస్టమ్ కొనొచ్చుగా. నువ్వు గెహాజీ గడివరా రే. నువ్వు ఎలీషా అయితే ఏమంటావు తెలుసా? అయ్యా నాకేమొద్దయ్యా, నీ ఆత్మ కావాలి నాకు, ఆ అభిషేకం కావాలయ్యా, ఆ రోషం కావాలయ్యా, ఆ దేవునితో పెరుగులాటం కావాలయ్యా, ఆ ప్రత్యక్షత కావాలయ్యా. ఇది కదా నీ ఆరాటం. ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను తెలుసా? ఒక్కడితో అయ్యేది కాదు నాన్న సేవ. నలుగురు ఉంటే కానీ మందసం కదలదురా, 60 మంది ఉంటే కానీ పల్లకి అవ్వదురా, వేలాది మంది ఉంటే తప్ప దేవుని రాజ్యం ప్రపంచమంతా విస్తరించదు. గట్టిగా యుద్ధం చేసేవాళ్ళు కావాలి, పరాక్రమశాలులు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోయుటకు భుజము వంచే వాళ్ళు కావాలి. ఆమేన్. తమ కళ్ళు ఓడ బీకి ఇస్తానని తెగింపు కలిగిన విశ్వాసాలు కావాలి. ఆమేన్, ఆమేన్. దైవజనుడు కూర్చోవాలి, దైవజనుడు కంఫర్ట్గా ఉండాలి, దైవజనుడిని మేము చేతులు ఆదుకోవాలి అనే భారము, ప్రేమ కలిగిన అనుయాయులు కావాలి. నువ్వు ఈ ముక్కలు పట్టుకెళ్ళి సంఘంలో చెప్పడం కాదు, ముందు నాయకుడు నువ్వు చేయి. ఫస్ట్ పాయింట్లు మొత్తం రాసుకెళ్ళి సంఘమా మమ్మల్ని ఆదుకోండి. హల్లెలూయా. ఏడ విద్యుతే ఆడ కోస్తావు, అనుమానం లేదు నీకు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎవరు? పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, ఖడ్గధారులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా యుద్ధం చేసావా? ఎప్పుడైనా పోరాడావా? నీకు ప్రార్థన చేయటం వచ్చా? ప్రార్థనలో గడపటం వచ్చా? ప్రార్థనలో పరిశుద్ధాత్మ నీ పక్షంగా ప్రార్థన చేస్తుంటే నువ్వు సైలెంట్ అయిపోతావు, నీకు తెలుసా? ప్రార్థనలో పరవశించడం తెలుసా? ఆత్మలో కొనిపోబట్టం వచ్చా? ఆత్మలో మూలుగలెట్టడం తెలుసా? స్తోత్రం చెప్పట్లేదు మీరు? నీకు ప్రార్థన ఒకటే వస్తే ఎట్లా నాన్న? మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మరి ఇంకెప్పటికి నేర్చుకుంటావు ఇది? ప్రార్థనలో పెనుగులాటం నీకు రావాలి, ప్రార్థనలో పోరాటం నీకు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్కగారికి బావగారికి పెళ్లి చేసే సందర్భం, నేను కొత్తగా సేవకు వచ్చిన టైం అది. మంచి యవనస్తుడు, మంచి రోషం, అసలు అగ్గి కుర్రోడు అంటే అసలు అమ్మో ఫైర్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమ్మ బాబోయ్ మామూలుడు కాదంట, అమ్మ బాబోయ్ పవర్ఫుల్ అంట, మనిషి బక్కగా చిన్నగా ఉంటాడంట, చెలరేగిపోతాడంట క్యాండిడేట్. ఇవి మాకు వచ్చిన వార్తలు. అయితే మేము ఎంక్వైరీ పెట్టాం, అసలు ఎట్టడి చేస్తాడు ప్రార్థన?
ఏమేం చేస్తాడు ప్రార్థన? మాకు ఒక మామ ఉన్నాడు, మేనమామ అవుతాడు, చిన్న తాతగారి కొడుకు. పేర్లు అడగబాకు నువ్వన్నీ. మా చిన్న తాతగారి కొడుకు నాకు మేనమామ అవుతాడు. ఇంక అంతకని ఎందుకు నీ వివరాలు? అటు చూస్తున్నావు చూడు, ఎవరై ఉంటారా అని. ఆయన ఒకరోజు తప్పుదారి మా ఓడి రూమ్లో పడుకున్నాడంట. ఆడి పెద్ద ప్రార్థన చేసే మనిషి కాదులే, మా మామ ఒకడు ఉన్నాడు. పడుకుంటే ఒక అర్ధరాత్రిగా లేచి మనోడు తెల్లవారుజాను ప్రార్థన మొదలెట్టాడంట. ఈ అలసడికి ఈ నిద్రపోతు మా మామ ఉన్నాడు ఎవడో అది లేచాడు. లేచి ప్రార్థనే కదా చేసుకొని అని ఇటు తిరిగి పడుకుందాం అనుకున్నాడంట. అది ఇంట్లో అలవాటు. అది వీళ్ళు పక్కన లేచి సూత్రం అంటే అప్పుడే మొదలెట్టారని ఇటు తిరిగి పడుకుంటాడు. వీడికి అలవాటు. మావోడు పక్కన ఉంటే కూడా ఈయన మోకాలు ఎత్తి లేచి ఇటు తిరుగుదామని చూస్తే మనం నిలువు మోకాలు చేతుల మీద చేతులు పైకెత్తి ఎదురుకుండా ఎవడో ఉంటే ఆడితో కొట్లాడతారే అటు కొట్లాడుతున్నాడంట. ఏమో ప్రార్థన చేస్తానంటే కొట్లాడతాడేమరా? ఈడు అటు తిరిగి పడుకోవాలి, మెల్లిగా మోకాలు వేసాడు. నన్ను కొడతాడు, లేని పోనీ సాబ్ ఎందుకు వచ్చింది ఈ వార్త? మా దగ్గరికి వచ్చింది. మేము అన్నాం, ప్రభా ఇక డేట్ పెట్టించే తండ్రి, మాకు అంతకన్నా మంచోడు ఎవడు దొరుకుతాడు. గట్టిగా సపట్లో మీ పాస్టర్ గారు తనేపాటికి పడిపోతున్నా. ఎందుకు పడిపోతున్నావు అన్నావు? రాత్రులు అట్లా చేతులు తేడ్చేవాడు. చిన్న రూమ్ ఉండేది అక్కడ. ఏసీ కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. అప్పుడు ఏసీ కూడా లేదు ఫస్ట్లో. ఆ రూములో గోడల మీద తలుపుల మీద ఎక్కడ చూసింది, అయ్యా ఈ రాష్ట్రం నీ కొరకు సంపాదించాలి, ఆత్మల సంపాదనలో కోటీశ్వరుడు అయిపోవాలి, ఈ ప్రపంచమంతా నీ సువార్తను బూదిగంతలు ప్రకటించాలి. గట్టిగా ఉన్నదప్పుడు స్కూటరే. ప్రపంచమంతా చెప్పేయాలి, ప్రభా రేపు మళ్ళీ వెళ్తాడు అమెరికా. ఊరికనే రాదు అవకాశం. స్తోత్రం చెప్పట్లేదు మీరు? చేతులెత్తి, ప్రభా ఈ దేశమును నీ కొరకు సంపాదించాలి ప్రభా, మా పట్టణములో నీ ఒక్కడివే నిజమనిదో నిరూపించాలి ప్రభా. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా భారంతో మండిపోయాడు దేవుని దగ్గర. మీకు తెలిసిన కొరకున వస్తుందా సేవ? అడివి ఇదంతా. అట్లా పోతా ఉంటే దేవుడు మాట్లాడితే స్కూటర్ ఆపి లోపలికి వచ్చి, సరే ప్రభా నువ్వు కట్టమంటే మందిరం కడతాను ప్రభా. డబ్బులు ఉన్నాయి అప్పుడు. తెల్ల కాకి లేదు, నల్ల కాకి లేదు, ఏ కాకి లేదు. ఏ కాకి అయినా గోతులు తవ్వితే దొరకారు వచ్చి, నేను డబ్బులు ఇచ్చానుగా, చర్చి ఎంతవరకు వచ్చిందంటే గోతులోకి రాలేదు ఇంకా అన్నాడు. అంత పెద్ద చర్చి ఎందుకు గోతులు తవ్వావు అంటే, నువ్వు విత్తావని గోతులు తవ్వావా? నా దేవుడు చూపించాడు. నీ మీద విశ్వాసం కాదు, నాకు నా దేవుడి మీద విశ్వాసం. చల్ల చదువుకోవాలి. ఏ కాకైతే మనకేంటి ఏసి రెక్టిఫై చేయి చెప్పా. స్తోత్రం. దైవజనులు అంటే గౌరవం లేదని కాదు, ఎవరైనా కాకేగా. అది నేను చెప్పేది. ఏలియా అంటే ఏంటి తెలుసా? దేవుని చూస్తాడు. కాకి ఎప్పుడు వచ్చునో, ఈసారి రొట్టె వచ్చునో, బ్రెడ్ వచ్చునో, ఈ దరిద్రం ఉండదు. నీ ఇష్టం, పంపితే పంపు లేకపోతే మానే. కాకులెంక చూసే క్వాలిటీ కాదు ఇక్కడ, దేవుని వైపు చూస్తాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఆత్మలో కదులుతున్న తీరు చూడగలగాలి. అది గుడ్లు తెరిచి చూస్తే కనపడదు, కళ్ళు మూసుకుంటేనే తెలుస్తుంది. ఆయనతో ఎప్పుడైనా మోకరించావా? అయ్యగారు మీరు పొద్దులేసి ప్రార్థన చేస్తారుగా, నేను కూడా మీ దగ్గర మోకరిస్తాను. నీ బతుకల్లా రాసి వచ్చిందా? మా కోసం ప్రార్థన చేయ్యా. మొన్న ఒక పిల్ల నాకు ఫోన్ చేసింది, మా నాన్న అస్సలు బాగుంటలేదయ్యా, నువ్వు ఫాస్ట్గా ఉన్న పేరు చేయి. నువ్వు తినేస్తావా? సైతాన్ కూతురా, ఇదేం తినేస్తుందంట. నేను వాళ్ళ బాబు కోసం ఉపవాసం నేను రాను. నువ్వు ఫోన్లో అడిగి బతికిపోయి ఎదురుకుండా వస్తే నీ సంగతి చెప్తున్నాను. నువ్వు తినేసి కాలేజీకి వెళ్ళిపోద్దంట ఈ పిల్ల. వాళ్ళ బాబు నేను ఉపవాసం చేయడం. దుష్టబుద్ధులన్నీ ఉన్నాయి వీళ్ళకి దగ్గర. దైవజనుడితో పాటు ఇప్పుడు నువ్వు మోకరించావా బిడ్డ? మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, పరిచయకు వచ్చిన వాళ్ళు. కొంచెం సేవలో సంఘంలో కొంచెం అత్రపత్ర క్యాండిడేట్ దొరికింది. నేను ఒకటి చెప్తాను, నువ్వు వెళ్ళి పాస్టర్తో పాటు మోకరించి ఎలా. ఇక వాళ్ళు తిట్టి కొట్టి వేస్ట్. ఈ పిల్ల పక్కన వేసేస్తాను డ్యూటీ వాళ్ళకి. మోకరించా పాస్టర్తో పాటు ఏడు అక్కడ కూర్చోనండి. ఏడుతో బలవంతం కొన్ని రోజులు, ఇష్టం లేక కొన్ని రోజులు. ఈ బాధ నాకు ఎప్పుడు పోతాను కొన్నిసార్లు. ఈ దొంగడి పిల్లల్ని ఏడిచి ఎప్పుడో దగ్గర అసలు అంటుకుంటుంది. ఇది అంటుకుంటే ఇక సూత్రమే. ఇక ఏమి తొడిచినా ఆమె తొడవదు. సూత్రం హల్లెలూయా. ఇక నేను ఆ పిల్లకి కొత్తగా డ్యూటీ అయ్యాను. నువ్వు పాస్టర్తో పాటు మోకరించాను. ఎలా? నీకేం డ్యూటీ లేదు, మోకరించాక. పొయ్యిలో పెడితే ఏ కర్రన్న మండుద్ది కదా సార్. స్తోత్రం చెప్పరే.
చూసావా పొయ్యి ఎలా మండుతుందో అలా మండాలి. ఆయ్ అంటే కట్టె మండదు, తీసుకెళ్ళి అందులో పడెత్తే మండుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చింతకరవే సిగ్గు లేదు మండవా నువ్వు? తీసుకెళ్ళి పొయ్యిలో పడేయాలా? కొంతమందికి అర్థమవుతుంది పరిచర్య, వాళ్ళకి సొంతం ఉండాలండి. మనం సొంతం రాదురా, పెట్టే ఈ పొయ్యిలో పెట్టు. స్తోత్రం చెప్పరే. కొంతమంది పాస్టర్ల పిల్లలకి సమర్పణ ఉండదు, అంత అత్రపత్ర క్యాండిడేట్లు. నేను అడిగితే ఒక పాస్టర్ అనే వాళ్ళకి రావాలని నేను అన్నాను. ఆడికి ఎప్పుడు వస్తుందిరా? ఇసాకానాయన అప్పగించుకునేదవా కొడుక, సత్యదవా బిడ్డ, నరికెదనా నిన్ను అంటే అవ్వదు. కట్టేసి బలి పెడతా పెట్టాలి, వేసి రక్తం ఇచ్చి కొట్టా గట్టిగా. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఉన్నారు, తల్లిదండ్రులు చర్చికి వస్తావా కొడుక, ఆడుకుంటావా కొడుక అంటే వస్తారా, తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్ట. తాళం చేయి ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి సినిమా చూస్తే చూడు, చర్చుకొస్తారా నీ ఇష్టం. నేను స్వేచ్ఛావాదిని. ఆడప్పుడు విశృంఖలవాది అవుతాడు. అర్థమైందా? కట్టి పడే బలిపీఠం మీద యేసు రక్తం వేజ్జేయి. హల్లెలూయా. మమ్మల్ని అట్ట కట్టేశారు వాళ్ళు, కనికరం లేకుండా. హల్లెలూయా. ఇప్పుడు సేవ చేస్తున్నా. అసలు ఆదివారం చర్చికి వస్తావా కొడుక? అసలు అదేం ప్రశ్న అది? టైం అవుతుంటే తయారవ్వారన్నారు, లాగి 2 దర్శనం పెట్టేదాన్ని. ఏంది నాడు చర్చికి రావా? పండుకుంటావా? పండుకో. ఇగో టీవీ రిమోట్ ఇడే పెట్టినా, ఏసీ రిమోట్ ఇడే పెట్టినా, ఆ 2 కలిస్తే ఏంటి తెలుసా? నరకం రిమోట్. వెళ్ళిపో. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ చేతికి బైబిల్ ఇవ్వండి బిడ్డ, అమూల్యమైన సొత్తు ఇచ్చినట్టు లెక్క. వాళ్ళ నోటికి ప్రార్థన నేర్పు. రెయిన్ గో అవే. ఎండలో చచ్చిపోతున్నాం ఇక్కడ. రెయిన్. ఆ దేశంలో వర్షాలు పడితే ఇబ్బంది, వాళ్ళకి ప్రమాదం. మనకేం రెయిన్ కమ్మేగిన గో అవే. ఈ పాట మన దేశంలో పాడి యేసుప్రభు ఆమెను చెప్పాడు, ఏందో వర్షాలన్నీ పోయినట్టు. మన దేశంలో నిషేధించవలసిన పాట ఇది. మనకు వర్షాలు కావాలా? ఆడెవడు ఆడ దేశాన్ని సూటి అని పాట ఇది పాడితే ఎట్టా? హల్లెలూయా చెప్పండి. బోధ అర్థమవుతుందా? పరాక్రమశాలులం కావాలి, యుద్ధ వీరులం కావాలి. హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వారందరూ యుద్ధ వీరులట, ఖడ్గదారులట, పరాక్రమశాలులట. అయితే రాత్రి భయము చేత వాళ్ళు కత్తి పట్టుకున్నారు. ఇదేంటి సార్ ఇది? వాళ్ళేమో యుద్ధ వీరులంటివి, ఖడ్గదారులంటివి, పరాక్రమశాలులంటివి. వాళ్ళకి రాత్రి భయం ఉందట. భయము లేని వారినే కదా వీరులు అనాలి. మళ్ళీ వీరులకు భయం ఏందయ్యా? వారందరూ పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు అయినను రాత్రి భయము చేత ఖడ్గమును ధరించుకొని. 1 కోటి రూపాయల మాట చెప్పనా? మహా గొప్ప దైవజనులు, పరాక్రమశాలులు కూడా నాశనం అయిపోయింది ఈ భయం లేకే. హలో, ఏమి లేక? విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, ఆత్మ ఉంది, అభిషేకం ఉంది, వాక్యం ఉంది, భయం లేదు ఒకడికి. సంసోను కన్నా అభిషక్తుడు ఉన్నాడు ఎవడన్నా? సంసోను కన్నా బలవంతుడు ఉన్నాడు ఎవడైనా? ప్రాబ్లం ఏంటి సార్? కడుపులో భయం లేదు. అమ్మో నేను నాజీరు చేపట్ట వ్యక్తిని, అమ్మో నేను వరపుత్రుని, అమ్మో నీ పని చేయకూడదు, నేను ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది ముట్టుకోకూడదు. అసలు భయం లేదు మనిషికి. సింహం అంటే భయం లేదు, దేవుడు అంటే కూడా భయం లేదు. ఈ భయం లేని తన ముందు చూసావు, దానివల్ల నాశనం అయిపోతున్నారు. అపోస్తలుడైన పౌలు సంగతి చెప్పనా మీకు నేను? 9:27 1 కొరింథీ పత్రికలు చదవక్కర్లేదు. ఏమంటాడంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమోనని ఎప్పుడు శరీరం ఉపవాసాలతో, జాగరణాలతో శరీరం నలగొట్టుకుంటా ఉన్నాడు. ఆయనకున్న భయం ఏంటి? పిరికోడా పౌలు గారు? అందరికీ చెప్పి నేను ఒకవేళ చల్లారిపోతానేమో, ఎప్పుడా భయం ఉంటుంది లోపల. ఈ భయం ఉన్నవాడే రాకలో ఎత్తబడతాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు పల్లకిని మోయేవారు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు, పరాక్రమశాలులు అయినా వారిలో భయం ఉన్నది. నేనే చల్లారిపోతానేమో, నేనే వెనకబడిపోతానేమో అని భయం ఉంది. ఈ భయం లేకే 1 కొరింథీ 2:2-3 మీ మధ్య నేను సేవ చేసినప్పుడు భయముతోనూ వణుకుతోనూ మీకు సేవ చేస్తున్నాడు.
విశ్వాసాలు చందాలు ఎవరైనా భయపడ్డా? వాళ్ళు కొడతారని భయపడ్డా? యెరూషలేములో బంధించబడ్డ కాదు, చనిపోట కూడా సిద్ధమన్నాడే. ఎఫెసులో మృగములతో పోరాడి తినన్నాడే. మరి ఇంకా భయం ఏంటి? భయం ఏంటంటే నా స్వేచ్ఛ వలన, నా నిర్ణయం వలన బలహీన మనస్సాక్షి గలవాడు ఒకడైనా చల్లారిపోతాడేమోనని భయం. బలహీన మనస్సాక్షి గలవాడు అభ్యంతర పడతాడేమోనని భయం. భోజనము వలన ఒక ఆత్మను పోగొట్టుకుంటానేమోనని భయం. నా కోపం వలన ఒకరిని పోగొట్టుకుంటానేమోనని భయం. ఈ భయము లేకుండా సేవ చేసిన వల్ల నష్టపోతున్నారు. బిడ్డలారా, 2 ప్రశ్నలు అడుగుతున్నాను. ఇది ఒక మందసం, ఇది ఒక మహారాజు పల్లకి. దీన్ని అయ్యగారు ఒక్కడు మోస్తే కుదరదు. మీరందరూ భుజము కాసేవారిలాగా ఉండాలి. ఆమె ఈరోజు మొదలుకొని సిలోయ మినిస్ట్రీస్ అంటే, ఎవాంజలికల్ మిషన్ అంటే అయ్యగారి బాధ్యత కాదు. మేం భుజాన్ని మోస్తామయ్యా, మేం కష్టపడతామయ్యా. నాకు కన్ను నీకు కన్ను సమానం కాదు. నా కన్ను కన్నా నీ కన్ను విలువైనది, నా ప్రాణం కన్నా నీ ప్రాణం విలువైంది. నువ్వు కూర్చుని నేను కూర్చున్న ఫార్ములా కరెక్ట్ కాదు. నేను నిలబడి నిన్ను కూర్చోబెట్టాలి, నువ్వు చేతులు ఎత్తాలి, నేను ఆదుకోవాలి. నువ్వు ఆత్మలో కొనిపోబడుతూ ఉండాలి, నేను కనిపెడుతూ ఉండాలి. ఇంటికాడ కూర్చొని ఎట్లా చేస్తావు? దైవజనులకు దగ్గరగా ఉంటే, అతన్ని గమనిస్తూ ఉంటే, అతని ప్రార్థన, భారం, సమర్పణ, వ్యవహారాలు చూస్తూ ఉంటే నీకు అర్థమైద్ది. నువ్వు ఆదివారం వచ్చి వెళ్ళిపోతే నీకేమర్థమైద్ది? నేర్చుకో, ప్రార్థనలో పోరాటం నేర్చుకో, యుద్ధం చేయటం నేర్చుకో, పరాక్రమశాలిగా మారు. అయినా కడుపులో భయము కలిగి బతుకు. నా పరిశుద్ధత కోల్పోతానేమో, నా అభిషేకాన్ని పోగొట్టుకుంటానేమో, నా రక్షణను పోగొట్టుకుంటానేమో, అమ్మో ఇది తింటే అపవిత్రమైపోతానేమో. ఈ భయం నీ కడుపులో ఎప్పుడు ఉండాలి. ఆ భయం పెట్టుకొని ప్రార్థనలో పోరాడుతూ, పల్లకీని మోస్తూ రాకల్లో ఎత్తబడటానికి సిద్ధపడదాం. దేవుడు మనల్ని, మన సంఘాన్ని ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టేసే స్తోత్రం చెప్పండి. గట్టిగా కడుతూ ప్రభుని కనపడదాం. హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది దేవుని రాజ్యపు కాడి బయటకి ఇష్టపడుతున్నారు? అలవాటుగా మర్యాదకు చేతులు ఎత్తారు. నిజంగానే సీరియస్గానా? ఆమేన్, ఆమేన్. భుజము కాస్తారా ఈరోజు మొదలుకొని? భారం అంతా అయ్యగారిని మోయినిస్తారా? మీరు మోస్తారా? నేను చెప్పేది చందాల గురించి కాదు. సేవ భారం, దర్శనాన్ని మొయ్యాలా, పరిచర్య భారం మొయ్యాలా, నూతన గ్రామాలకు వెళ్ళాలా, ఆత్మలను సంపాదించాలా, ఆదివారం ఆత్మలను పట్టుకొని రావాలా. ఆమె నన్ను గట్టిగా. ముఖ్యంగా బ్రాంచెస్ సేవకులు, సహకార సేవకులు, నడిపింపులో ఉన్నవారు, నాయకత్వానికి అప్పగించుకున్నవారు, నాయకుడిని కూర్చోబెట్టి చేతులు ఆదుకొనగలిగిన వారుగా మారాలి. ఇది ఒక్కడి పని కాదు, మనందరము కలిసి దేవుని రాజ్యాన్ని మోయాలి. ఎంతమంది ఇలాంటి సమర్పణలోకి వచ్చారో వాళ్ళంతా రండి. ఆరోగ్యం ఉంటే మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకొని వెళ్దాం.